ఓం శాంతి. బీసీడీ నెంబర్ 2306, జలగావ్, महाराष्ट्र। रात्रि क्लास चल रहा था। రాత్రి క్లాస్ నడిచింది। 4/11/1966 4/11/1966। दूसरे पेज की मध्यांत में बात चल रही थी। రెండవ పేజీ యొక్క మధ్యాంతంలోని విషయం నడిచింది। ब्राह्मण नहीं बनेंगे, బ్రాహ్మణులుగా అవ్వకపోయినట్లయితే ब्रह्मा मुख की औलाद బ్రహ్మ ముఖం యొక్క సంతానం पवित्र ब्राह्मण नहीं बनेंगे, పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వకపోయినట్లయితే तो फिर तुम देवता कैसे बनेंगे? అప్పుడు మరి మీరు దేవతలుగా ఎలా అవుతారు? ये ब्राह्मण सो देवता बनने की बात ఈ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేటటువంటి విషయం सेकंड में कितनी सहज समझाते हैं। సెకండ్లోని ఎంత సహజంగా అర్థం చేయిస్తారు। संपूर्ण ब्राह्मण సంపూర్ణ బ్రాహ్మణులు सो संपूर्ण देवता, వారే సంపూర్ణ దేవతలు। अधूरे ब्राह्मण అసంపూర్ణ బ్రాహ్మణులు तो అప్పుడు अधूरे देवता। అసంపూర్ణ దేవతలు। संपूर्ण ब्राह्मण बनेंगे సంపూర్ణ బ్రాహ్మణులుగా అయినట్లయితే तो संपूर्ण 16 कला संपूर्ण राजधानी में आवेंगे। అప్పుడు సంపూర్ణ 16 కళల రాజధానిలోకి వస్తారు। संपूर्ण पवित्र ब्राह्मण नहीं बनेंगे, సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వకపోయినట్లయితే तो 16 कला संपूर्ण राजधानी में थोड़े आवेंगे। అప్పుడు 16 కళల రాజధానిలోకి వస్తారా ఏంటి? कहाँ जावेंगे? ఎక్కడికి వెళ్తారు? है सेकंड नारायण का राज्य सतयुग में होगा, సెకండ్ నారాయణుని యొక్క రాజ్యం సత్యుగంలోని ఉంటుంది। परंतु కానీ कितनी कला कम हो जाएगी? ఎన్ని కళలు తగ్గిపోతాయి? चौथाई कला कम हो जाएगी। 4వ భాగం కళ తగ్గిపోతుంది। और यथा राजा तथा उसकी प्रजा भी మరియు ఎటువంటి రాజో అటువంటి అతని ప్రజలు కూడా चौथाई कला 4వ భాగం కళ कम हो जाएगी। తగ్గిపోతుంది। ये कमजोरी ఈ బలహీనత द्वैतवादी द्वापर युग में जाकर के क्लियर होगी। ద్వైత్వవాది ద్వాపర యుగంలోకి వెళ్ళి క్లియర్ అవుతుంది। वो द्वैतवादी ఆ ద్వైత్వవాది जो पहला पहला धर्म पिता आता है, ఎవరైతే మొట్టమొదటి ధర్మపిత వస్తారో द्वैतवादी दूसरे धर्म में घसीट के ले जाएगा। ద్వైత్వవాది వేరే ధర్మాల్లోకి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు। अपने संग के रंग में ले जाएगा। తమ సాంగత్యపు రంగులోకి తీసుకువెళ్తాడు। ये संग के रंग में आने की ఈ సాంగత్యపు రంగులోకి వచ్చేటటువంటి
कमजोरी का फाउंडेशन कहाँ पड़ा? బలహీనత యొక్క ఫౌండేషన్ ఎక్కడ పడింది? संगम युग में ही पड़ता है। సంగమ యుగంలోనే పడుతుంది. इसलिए అందువలనే ब्राह्मण जीवन में బ్రాహ్మణ జీవితంలోని संग के रंग की बड़ी बलिहारी है। సాంగత్యపు రంగుది చాలా త్యాగం అనేది ఉంది. गाया हुआ है గాయనం చేయబడి ఉంది. कि सेकंड में जीवन मुक्ति, ఏమనంటే సెకండ్లోని జీవన్ముక్తి అని. एक सेकंड में ఒక్క సెకండ్లోని जीवन में रहते हुए दुख दर्दों से मुक्ति। జీవితంలోని ఉంటూ దుఃఖం బాధల నుండి ముక్తి. कहाँ? ఎక్కడా? స్టూడెంట్ అన్నారు సంగమ యుగంలోనని. संगम युग में भी సంగమ యుగంలోని కూడా बाप जब आते हैं తండ్రి ఎప్పుడైతే వస్తారో और आकर के మరియు వచ్చి दक्ष से राजधानी स्थापन कर देते हैं। వెంటనే రాజధానిని స్థాపన చేసేస్తారు. सर्वशक्तिवान बाप है, సర్వశక్తివంతుడు తండ్రి అయినట్లయితే या शक्तियों में कुछ कमी है? లేక శక్తుల్లోని ఏదైనా లోటు అనేది ఉందా? सर्वशक्तिवान बाप है, సర్వశక్తివంతుడు తండ్రి అయ్యారు. वर्षों तक, సంవత్సరాల వరకు, महीनों महीनों तक నెలలు నెలలు వరకు पुरुषार्थ में పురుషార్థంలోని नाक नहीं रगड़वाता। ఎక్కువగా కష్టాన్ని కలిగించరు. क्या करता है? ఏం చేస్తారు? एक सेकंड में ఒక్క సెకండ్లోని आते ही వస్తూనే नई 16 कला संपूर्ण राजधानी में కొత్త 16 కళల రాజధానిలోని आत्मा को जीवन मुक्ति की अनुभूति कराई देता है। ఆత్మకి జీవన ముక్తి యొక్క అనుభవాన్ని చేయించేస్తారు. जनक का मिसाल है, జనకుడి యొక్క ఉదాహరణ ఉంది. तुम सब सीताएं हो, మీరందరూ సీతలు. तुम सब सीताओं का बाप మీ సీతలు అందరి యొక్క తండ్రి जनक। జనకుడు. जन माने जन्म देने वाला, జన్ అంటే జన్మనిచ్చేటటువంటి వారు. का माने जन्म करने वाला, కా అంటే జన్మని చేసేటటువంటి వారు. कैसा जन्म करने वाला बाप? ఎటువంటి జన్మని చేసేటటువంటి తండ్రి అయ్యారు? संपूर्ण 16 कला संपूर्ण राजधानी स्थापन करने वाला बाप, సంపూర్ణ 16 కళల సంపూర్ణ రాజధానిని తయారు చేసేటటువంటి తండ్రి, या कमजोर राजधानी स्थापन करने वाला बाप? చేసేటటువంటి తండ్రి అయ్యారా? లేక బలహీన రాజధానిని స్థాపన చేసేటటువంటి తండ్రి అయ్యారా? सेकंड में विश्व की बादशाही दे देते हैं। సెకండ్లోని విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని ఇచ్చేస్తారు. लेकिन किसको కానీ ఎవరికి? है? कौन से ब्राह्मणों को? బ్రాహ్మణులకి అని స్టూడెంట్ అన్నారు బాబా. ఏ బ్రాహ్మణులకి? సంపూర్ణ బ్రాహ్మణులకి అని స్టూడెంట్స్ అన్నారు. ब्राह्मण तो नौकरियों के होते हैं। బ్రాహ్మణులైతే 9 వంశం వారవుతారు. एक से एक नीची कुरी वाले, ఒకటి కంటే ఒకటి
తక్కువ వంశం వారు. नीची धारणा स्थापन करने वाले, నీచమైన ధారణలని స్థాపన చేసేటటువంటి వారు, और ऊंची से ऊंची धारणा भी स्थापन करने वाले. మరియు ఉన్నతమైన ధారణల్ని కూడా స్థాపన చేసేటటువంటి వారు అయ్యారు. अपनी आत्मा के ही अंदर తమ ఆత్మ లోపలే संग के रंग से సాంగత్యపు రంగుతోని अथवा లేక అనగా जैसा अन्न ఎటువంటి అన్నమో वैसा मन बना करके అటువంటి మనసుని తయారు చేసుకొని संपूर्ण राजधानी प्राप्त कर लेते हैं एक सेकंड में. సంపూర్ణ రాజధానిని స్థాపన చేసేసుకుంటారు ఒక్క సెకండ్లోని. तो बरोबर बाबा को जाना, అయితే కరెక్ట్గా బాబాని తెలుసుకున్నారు. तो बाबा से ही तो वर्षा मिलेगा ना. మరి అప్పుడు బాబాతోనే వారసత్వం లభిస్తుంది కదా. वर्षा किससे मिलेगा? వారసత్వం ఎవరితోని లభిస్తుంది? बाबा से मिलेगा. బాబాతోని లభిస్తుందా? शिव बाबा से मिलेगा శివ్ బాబాతోని లభిస్తుందా? या आत्माओं के बाप शिव से मिलेगा? లేక ఆత్మల యొక్క తండ్రి శివునితోని లభిస్తుందా? शिव बाबा से वर्षा मिलेगा శివ్ బాబాతోని వారసత్వం లభిస్తుంది. और शिव बाबा की ही बात न मानी, మరియు శివ్ బాబా యొక్క మాటనే ఒప్పుకోకపోయినట్లయితే, या थोड़ी मानी थोड़ी नहीं मानी, లేక కొంచెం ఒప్పుకొని కొంచెం ఒప్పుకోకపోయినట్లయితే, दूसरे धर्मों में कन्वर्ट होने वालों की निशानी क्या होगी? వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారి యొక్క చిహ్నం ఏంటి? मुरली की आधी बातें मानेंगे మురళి యొక్క సగం విషయాలని ఒప్పుకుంటారు, और आधी बातें మరియు సగం విషయాలని नहीं मानेंगे. ఒప్పుకోరు. वो विधर्मी बन जाएंगे. వారు విధర్మీలుగా అయిపోతారు. विदेशी धर्मों में चले जाएंगे, विदेशी धर्म खंडों में. విదేశీ ధర్మాల్లోకి వెళ్ళిపోతారు, విదేశీ ధర్మఖండాల్లోకి వెళ్ళిపోతారు. तो बरोबर है. అయితే కరెక్ట్ అయ్యింది. कि बाबा को जान लिया, ఏమనంటే బాబాని తెలిసేసుకున్నాము అంటే दुनिया में बाबा है तो बहुत है. ప్రపంచంలో బాబాలైతే చాలా మంది ఉన్నారు. देहधारी धर्म गुरु है या नहीं है? దేహధారి ధర్మగురువులు ఉన్నారా లేక లేరా? वो देहधारी धर्म गुरु ఆ దేహధారి ధర్మగురువులు जिनकी बुद्धि देह में धरी रहती है, ఎవరి బుద్ధి అయితే దేహంలోనే ధరింపబడి ఉంటుందో, देहधारियों का, దేహధారుల యొక్క, देह के संबंधियों का, దేహం యొక్క సంబంధీయుల యొక్క, देह के संपर्कियों का దేహం యొక్క సంపర్కీయుల యొక్క संग छोड़ते ही नहीं. సాంగత్యాన్ని విడిచిపెట్టరు. और जिनको पढ़ाई पढ़ाते हैं, మరియు ఎవరినైతే చదివిస్తారో చదువుని, उनमें भी वही गुण आवेंगे या नहीं आवेंगे? ఎవరికైతే చదువుని చదివిస్తారో వారిలోని కూడా అవే గుణాలు వస్తాయా లేక రావా? तो बोला అయితే అన్నారు, जैसा बाप, ఎటువంటి తండ్రో, जैसा टीचर, ఎటువంటి టీచరో, जैसा गुरु. అటువంటి గురువు.
वैसा ही बाप का बच्चा, అటువంటి తండ్రి యొక్క పిల్లవాడు, वैसा ही स्टूडेंट అటువంటి స్టూడెంట్, और वैसा ही गुरु का शिष्य बनेगा। మరియు అటువంటి గురువు యొక్క శిష్యుడుగానే తయారవుతాడు. अधूरों से पढ़ाई पढ़ेंगे అసంపూర్ణం వారితోని చదువుని చదివినట్లయితే तो अधूरी प्राप्ति होगी అప్పుడు సగం ప్రాప్తి అవుతుందా या संपूर्ण प्राप्ति होगी। లేక సంపూర్ణ ప్రాప్తి అవుతుందా? और हमारा बाबा మరియు మన బాబా कैसा बाबा है? ఎటువంటి బాబా అయ్యారు? पुरुषार्थ में పురుషార్థంలోని आखिरी చివరికి निराकारी स्टेज में टिकने वाला है నిరాకారి స్టేజ్లోని స్థిరమయ్యేటటువంటి వారయ్యారా? या मूर्त रूप में లేక మూర్తి రూపంలోని? मूर्ति माने साकार, మూర్తి అంటే సాకారం, साकार में बुद्धि धरी रहने वाला है। సాకారంలో బుద్ధిని ధరింపబడి ఉండేటటువంటి వారయ్యారా? है हमारा बाबा तो మన బాబా అయితే निराकारी, నిరాకారి, निर्विकारी నిర్వీకారి, और मरियम? निरहंकारी है, నిరహంకారి అయ్యారు. जिसकी यादगार దాని యొక్క స్మృతి చిహ్నం सारी दुनिया में सार्वभौम है। మొత్తం ప్రపంచమంతటా సార్వభౌముడయ్యారు. शिवलिंग के मंदिर बने हुए हैं। శివలింగం యొక్క మందిరాలు తయారు చేయబడి ఉన్నాయి. जिन मंदिरों में ఆ మందిరాల్లోని निराकारी सो साकारी मूर्ति रखी हुई है। నిరాకారి అదే సాకారమూర్తి పెట్టబడి ఉంది. कौन सी? ఏది? शिवलिंग। శివలింగం. बड़ा आकार भी है, పెద్ద ఆకారం కూడా ఉంది, मन साकार भी है। అనగా సాకారుడు కూడా అయ్యారు. ऐसे नहीं कि शरीर नहीं है, అలా ఏమీ కాదు శరీరం లేదు అని. बड़ा शरीर तो है, పెద్ద శరీరం అయితే ఉంది, लेकिन కానీ उस शरीर की स्थिति कैसी दिखाई है? ఆ శరీరం యొక్క స్థితి ఎలా చూపించబడింది? न हाथ न पाँव, చేతులు లేవు, కాళ్ళు లేవు, न आँख నేత్రాలు కూడా లేవు, न कान, చెవులు కూడా లేవు. कोई भी इंद्रिय नहीं देखने में आती है। ఏ ఇంద్రియాలు కూడా చూడడానికి కనిపించవు. इसका मतलब क्या हुआ దీని అర్థం ఏమయ్యింది? है? ये मतलब हुआ దీని అర్థం అయ్యింది कि उन इंद्रियों से कर्म करते हुए भी ఆ ఇంద్రియాలతోని కర్మలని చేస్తూ కూడా देह में बुद्धि धरी हुई है। దేహంలోని బుద్ధి ధరింపబడి ఉందా? देह की इंद्रियों में बुद्धि धरी हुई है। దేహం యొక్క ఇంద్రియాల్లోని బుద్ధి ధరింపబడి ఉందా? यह इंद्रियों से बुद्धि उपराम हो गई है। లేక ఇంద్రియాలతోని బుద్ధి ఉపరామంగా అయిపోయిందా? उपराम हो गई है। ఉపరామంగా అయిపోయింది. ऐसा चोटी का पुरुषार्थ करने वाला అటువంటి శిఖరం యొక్క పురుషార్థమని చేసేటటువంటి వారు, जैसे पहाड़ की चोटी होती है ना, ఎలాగైతే పర్వతం యొక్క శిఖరం ఉంటుంది కదా, सबसे ऊंची होती है, అన్నింటికంటే ఉన్నతంగా ఉంటుంది. ऐसे
అలాగే ऊंचे ते ऊंचे पुरुषार्थ करके ఉన్నతమైన పురుషార్థముని చేసి आत्माओं के बाप ఆత్మల యొక్క शिव తండ్రి समान శివుని సమానంగా निराकारी निराकारी, निर्विकारी నిర్వికారి निरहंकारी स्टेज धारण करने वाला है। నిరహంకారి స్టేజ్ని ధారణ చేసేటటువంటి వారయ్యారు. बाबा है, బాబా అయ్యారు. आत्माओं का बाप नहीं है। ఆత్మల యొక్క తండ్రి కాదు. क्या है? ఏమయ్యారు? ग्रैंड फादर। గ్రాండ్ ఫాదర్. आत्माओं का बाप जो सुप्रीम सोल शिव है, ఆత్మల యొక్క తండ్రి సుప్రీం సోల్ శివుడు ఎవరైతే ఉన్నారో उसका एक ही संबंध आत्मा रूपी बच्चों से है। क्या? వారి యొక్క ఒకటే సంబంధం ఆత్మారూపి పిల్లలతోని అయ్యింది. ఏంటి? बाप और తండ్రి మరియు बच्चा। పిల్లవాడు. लेकिन ये तो शिव बाबा है। కానీ వీరైతే శివ్ బాబా అయ్యారు. वो शिव ज्योति बिंदु ఆ శివుడు జ్యోతిర్బిందువు जब साकार मुकर्रर रथ में आता है, ఎప్పుడైతే సాకార నిశ్చిత శరీరంలోకి వస్తారో ముకరర్ శరీరంలోకి तो ग्रैंड फादर बनता है। అప్పుడు గ్రాండ్ ఫాదర్ గా అవుతారు. सभी संबंध निभा सकता है। అన్ని సంబంధాలని నిర్వహించగలుగుతారు शरीर के साथ। శరీరంతో పాటు. तो देखो, అయితే చూడండి, ऐसे साकार सो निराकार बाबा को जाना, అటువంటి సాకారుడు వారే నిరాకారుడు తండ్రిని తెలుసుకున్నట్లయితే तो यही वर्षा मिलेगा ना। అప్పుడు ఇదే వారసత్వం యా. లభిస్తుంది కదా. ఏంటి? संपूर्ण निराकारी बनेंगे సంపూర్ణ నిరాకారిగా తయారవుతారా या अधूरे निराकारी बनेंगे। లేక అసంపూర్ణ నిరాకారిగా తయారవుతారా? संपूर्ण निराकारी माने देवान का సంపూర్ణ నిరాకారి అంటే దేహ భ్రాంతి యొక్క नाम निशान न रहे। చిహ్నం కూడా ఉండకూడదు. देवान का नाम निशान होगा దేహ భ్రాంతి యొక్క చిహ్నం అనేది ఉన్నట్లయితే तो देह के संबंधियों से लगाओ అప్పుడు దేహం యొక్క సంబంధీయులతోని ప్రేమ जरूर लगेगा। తప్పకుండా అంటుకుంటుంది. और देह के संबंधियों का మరియు దేహం యొక్క సంబంధీయులది संग का रंग छोड़ नहीं सकेंगे। సాంగత్యపు రంగుని విడిచిపెట్టలేకపోతారు. फिर क्या होगा? మళ్ళీ తరువాత ఏమవుతుంది? पद नीचा हो जाएगा। పదవి నీచంగా అయిపోతుంది. मना అనగా सूर्यवंशी कुल में नहीं आ सकेंगे। సూర్యవంశీ కులంలోకి రాలేరు. कहाँ गिरेंगे? ఎక్కడ పడతారు? है सूर्यवंशी के बाद त्रेता में సూర్యవంశం తర్వాత త్రేతాలోని चंद्रवंशी ही होता है, చంద్రవంశమే ఉంటుంది. जिसका फाउंडेशन దాని యొక్క ఫౌండేషన్ कलाओं के गिरने का फाउंडेशन కలలు పడేటటువంటి దిగేటటువంటి ఫౌండేషన్ सतयुग के दूसरे जन्म से ही लग जाता है। సత్యుగం యొక్క రెండో జన్మ నుండే స్టార్ట్ అయిపోతుంది. ये उतरती कला ఈ దిగే కళ देवान में उतरती कला దేహ భ్రాంతిలోని దిగేటటువంటి కళ इसका फाउंडेशन हम अभी लगाए रहे हैं। దీని యొక్క ఫౌండేషన్ మనం ఇప్పుడు వేసుకుంటున్నాం. इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు, अभी मौत सामने खड़ा है। ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. मौत किसका होता है? మృత్యువు ఎవరిదవుతుంది? देह का या आत्मा का? దేహందా లేక ఆత్మదా? దేహంది అని స్టూడెంట్స్ అన్నారు. देह विनाशी है, దేహం వినాశి అయ్యింది, आत्मा तो ఆత్మ అయితే अविनाशी है। అవినాశి అయ్యింది.
तो जो देह अभिमान में अंत तक बने रहेंगे, అయితే ఎవరైతే దేహ భ్రాంతిలోని అంతం వరకు ఉంటూ ఉంటారో संग के रंग के कारण, సంగత్యపు రంగు కారణంగా, अन्न दोष के कारण, అన్న దోషం కారణంగా, तो रिजल्ट क्या होगा? అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? है उतरती कला के దిగే కళల యొక్క देवाल वाले धर्म पिताओं की शरण में जाना पड़ेगा, దేహ భ్రాంతి యొక్క ధర్మపితల యొక్క శరణలోకి వెళ్లాల్సి ఉంటుందా, या లేక विदेही के ग्रुप में रहेंगे? విదేహి యొక్క గ్రూప్ లోని ఉంటారా? जो विदेही बाप का सूर्यवंशी ग्रुप है, ఏదైతే విదేహి తండ్రి యొక్క సూర్యవంశీ గ్రూప్ ఉందో वो मनुष्य सृष्टि रूपी झाड़ में అది మనుష్య సృష్టి రూపీ వృక్షంలోని కల్పవృక్షంలోని नीचे से लेकर కింద నుండి తీసుకొని ऊपर तक सीधा जाता है। పైకి వరకు తిన్నగా వెళ్తుంది. न दाईं ओर झुकता है धर्मों में, కుడివైపు ధర్మాల్లోకి కూడా వంగరు, और न మరియు बाईं ओर के विदेशी धर्मों में झुकता है। ఎడమవైపు ఉండేటటువంటి విదేశీ ధర్మాల్లోకి కూడా వంగరు. जो वाम मार्गी धर्म है, ఏవైతే వామ మార్గీ ధర్మాలు ఉన్నాయో बाया हाथ गंदगी साफ करने वाला है, ఎడమ చేతితోని మురికిని శుభ్రం చేసుకుంటారు, చేసుకునేది అయ్యింది. गंदे धर्मों में जाके गिरेंगे। నీచ ధర్మ మురికి ధర్మాల్లోకి వెళ్ళి పడతారు. विदेशी बन जाएंगे। విదేశీయులుగా అయిపోతారు. ब्राह्मणों में బ్రాహ్మణుల్లోని एक गिरती कला वाले ఈ దిగే కళల వారు 9 पुरियों में से 8 पुरी के ब्राह्मण हैं। 9 వంశాల్లోని 8 వంశాలు వారు అయ్యారు. और ये कहाँ बैठे हुए हैं? మరియు వీరు ఎక్కడ కూర్చొని ఉన్నారు? कहाँ बैठे पुरुषार्थ कर रहे हैं? ఎక్కడ కూర్చొని పురుషార్థములు చేస్తున్నారు? संगम युग में बैठे पुरुषार्थ करते हैं। సంగం యుగంలోని కూర్చొని పురుషార్థముని చేస్తున్నారు. चाहे आधार मूर्त बने हुए जड़ों में से हैं, అది ఆధారమూర్తులుగా అయినటువంటి వేర్లలో నుండైనా, चाहे उन जड़ों के बीज रूप संगठन में हैं, లేక అది వారి జడాల ఏవైతే వేర్లున్నాయో ఆ వేర్లకి జన్మనిచ్చేటటువంటి బీజరూపీ ఆత్మల సంఘటనలోనైనా, लेकिन वो बीज रूप संगठन भी కానీ ఆ బీజరూపీ సంఘటన కూడా एक जैसे बीज वाले नहीं है। ఒకలాంటి బీజాలు అయిన వారు కాదు. क्या? ఏంటి? कोई बीजों में కొన్ని బీజాల్లోని जिन बीजों को रुद्रमाला का मणका कहा जाता है, ఆ బీజాలని రుద్రమాల మనులు అని అనబడతారు. कोई सूर्यवंश के కొందరు సూర్యవంశం యొక్క महीन छिलके वाले हैं, చాలా స్లైట్ తక్కువ పొట్టు ఉన్నవారు అయ్యారు. देहबान का దేహ భ్రాంతి యొక్క बहुत महीन छिलका चढ़ा हुआ है। చాలా స్లైట్ పొట్టు అనేది ఎక్కబడి ఉంటుంది. कोई चंद्रवंशी छिलके वाले हैं, కొందరు చంద్రవంశీ పొట్టు కలిగిన వారయ్యారు. सूर्य में సూర్యుల్లోని और चंद्रमा में మరియు చంద్రుల్లోని ज्ञान की रोशनी का फर्क तो पता है, జ్ఞానం యొక్క ప్రకాశంది తేడా అయితే ఉంటుంది కదా, है? తెలుస్తుంది కదా. चंद्रमा में और चंद्रवंशियों में చంద్రుల్లోని మరియు చంద్రవంశంలోని, सूर्य में और सूर्यवंशियों में సూర్యుల్లోని మరియు సూర్యవంశీయుల్లోని ज्ञान की रोशनी का कुछ फर्क होता है। జ్ఞాన ప్రకాశం యొక్క
తేడా అనేది ఏమైనా ఉంటుందా? क्या फर्क होता है? ఏం తేడా ఉంటుంది? है सूर्य स्वयं प्रकाशित होता है సూర్యుడు స్వయం ప్రకాశకుడు అవుతారు. और सूर्यवंशी बच्चे भी మరియు సూర్యవంశీ పిల్లలు కూడా स्वयं के मनन चिंतन मंथन से प्रकाशित होते हैं। స్వయం యొక్క మనన చింతనతోని ప్రత్యక్షమవుతారు. अपनी आत्मा के తమ ఆత్మ యొక్క अनेक जन्मों को जान जाते हैं। అనేక జన్మల గురించి తెలిసేసుకుంటారు. और चंद्रमा మరియు చంద్రుడు स्वयं प्रकाशित होता है స్వయం ప్రకాశితుడవుతారా या सूर्य से प्रकाश लेता है? లేక సూర్యుని నుండి ప్రకాశాన్ని తీసుకుంటారా? ऐसे ही चंद्रमा को फॉलो करने वाले चंद्रवंशी మరియు ఆ విధంగా చంద్రుణ్ణి ఫాలో చేసేటటువంటి చంద్రవంశీయులు इससे प्रकाश लेते हैं। ఎవరితోని ప్రకాశాన్ని తీసుకుంటారు? है या तो चंद्रमा से प्रकाश लेते हैं లేకుంటే చంద్రుడితోని ప్రకాశాన్ని తీసుకుంటారు. या तो లేకుంటే सूर्यवंशी बच्चों से प्रकाश लेते हैं। సూర్యవంశీ పిల్లలతోని ప్రకాశాన్ని తీసుకుంటారు. उनको ज्ञान के जो गुर्गे हैं వారికి ఆ జ్ఞానం యొక్క గూఢ రహస్యాలు ఏవైతే ఉన్నాయో वो समझाने वाले వాటిని అర్థం చేయించేవారు जिनकी समझ से बाप की बेहद की पहचान होती है। ఎవరి తెలివితోనైతే బేహద్దు తండ్రి యొక్క పరిచయం గుర్తింపు అవుతుందో वो खुद नहीं समझ सकते। వారు స్వయం అర్థం చేసుకోలేరు. चंद्रमा के द्वारा नहीं समझ सकते। చంద్రుని ద్వారా కూడా అర్థం చేసుకోలేరు. बाद में किसके द्वारा समझेंगे? తరువాత ఎవరి ద్వారా అర్థం చేసుకుంటారు? है सूर्यवंशी बच्चों के द्वारा समझना पड़ेगा। సూర్యవంశీ పిల్లల ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. इसलिए बोला है అందువలనే అన్నారు कि तुम बच्चे పిల్లలైన మీరు जो ब्राह्मणों की दुनिया में दीदी दादी दादाएं हैं బ్రాహ్మణ ప్రపంచంలోని ఎవరైతే దీదీ దాది దాదాలు ఉన్నారో उनका गुण रत्नों से श्रृंगार करेंगे। వారికి గుణరత్నాలతోని శృంగారాన్ని చేస్తారు. कौन ఎవరు? है? तुम सूर्यवंशी बच्चे। పిల్లలైన సూర్యవంశీ పిల్లలు जो ज्ञान सूर्य के सन्मुख बैठ करके ఎవరైతే జ్ఞాన సూర్యుడుకి సన్ముఖంగా కూర్చొని తండ్రికి ज्ञान का भंडार भरते हो, జ్ఞానం యొక్క ధనాగారాన్ని నింపుకుంటారు. योग शक्ति का भंडार भरते हो, యోగ శక్తి యొక్క ఖజానాన్ని నింపుకుంటారు. तो वर्षे में फर्क जरूर पड़ जाता है। అయితే వారసత్వంలో తేడా అనేది తప్పకుండా వచ్చేస్తుంది. जो सूर्य से भी नहीं सीखते, ఎవరైతే సూర్యుని ద్వారా కూడా నేర్చుకోరో, सूर्यवंशियों से भी नहीं सीखते, సూర్య వంశీయులతోని కూడా ఎవరైతే నేర్చుకోరో तो उन्हें किससे सीखना पड़ता है? అప్పుడు వారికి ఎవరితోని నేర్చుకోవాల్సి ఉంటుంది? है चंद्रमा से या चंद्रवंशियों से सीखना पड़ता है। చంద్రునితోని లేక చంద్రవంశీయులతోని నేర్చుకోవాల్సి ఉంటుంది.
चंद्रवंश कौन सी युग में होता है? చంద్రవంశం ఏ యుగంలో ఉంటుంది? त्रेता में होता है। త్రేతాలో ఉంటుంది. तो त्रेता के जो चंद्रवंशी हैं, అయితే త్రేత యొక్క చంద్రవంశీయులు ఎవరైతే ఉంటారో उनकी औलाद, వారి యొక్క సంతానం, उनको फॉलो करने वाले, వారిని ఫాలో చేసేటటువంటి వారు, उनकी रचना వారి యొక్క రచన इस्लाम वंशी द्वैतवादी द्वापर युग में बनेंगे। ఇస్లాం వంశీ ద్వైత్వవాది ద్వాపర యుగంలోని తయారవుతారు. किसकी रचना बनेंगे? ఎవరి రచనగా అవుతారు? है इस्लाम वंश वाले ఇస్లామీ వంశం వారు, या उनका धर्म पिता లేక వారి యొక్క ధర్మపిత किससे जन्म लेगा? ఎవరి ద్వారా జన్మని తీసుకుంటారు? है चंद्रवंशियों से या चंद्रमा से जन्म लेगा। చంద్రవంశీయులతోని లేక చంద్రునితోని జన్మని తీసుకుంటారు. तो देखो అయితే చూడండి, वर्षे में बड़ा भारी घाटा पड़ जाता है। వారసత్వంలోని అతిపెద్ద నష్టం అనేది వచ్చేస్తుంది. अभी बताओ ఇప్పుడు చెప్పండి, तुम बच्चों का क्या विचार है? పిల్లలైన మీ యొక్క విచారణ ఏంటి? किसका संग का रंग लेना है? ఎవరి యొక్క సాంగత్యపు రంగుని తీసుకోవాలి? एक बाप का संग लेना है। ఒక్క తండ్రి యొక్క మరి? సాంగత్యాన్ని తీసుకోవాలి. అది కూడా ऊंचे ऊंचे बाप ఉన్నతుడైన తండ్రి. जो इस मनुष्य सृष्टि में आकर के ఎవరైతే ఈ మనుష్య సృష్టిలోకి వచ్చి मनुष्य सृष्टि के ऊंचे हीरो पार्टधारी में प्रवेश करता है, మనుష్య సృష్టి యొక్క ఉన్నతమైన హీరో పాటుదారిలోని ప్రవేశిస్తారు. हम उसे एक व्यक्तित्व का संग का रंग लेने वाले हैं। మనం ఆ ఒక్క వ్యక్తిత్వం యొక్క సాంగత్యపు రంగుని తీసుకునేటటువంటి వారిమయ్యాము. कोई दूसरी पर्सनालिटी का संग का रंग लेने वाले వేరే ఏ రెండో పర్సనాలిటీ యొక్క సాంగత్యపు రంగుని తీసుకునేటటువంటి వారిమి नहीं है। కాదు. तुम बोलते हो ना, మీరంటారు కదా, इन भारतवासी हिंदुओं को ఈ భారతవాసి హిందువులకి विदेशियों ने विधर्मियों ने भटकाया है। విదేశీయులు విధర్మీలు భ్రమింపజేశారు. कहाँ भटकाया है? ఎక్కడ భ్రమింపజేశారు? है द्वापर कलयुग में भटकाया है क्या? ద్వాపర కలియుగాల్లోనే భ్రమింపజేశారా ఏంటి? है इस ब्रॉड ड्रामा की रिहर्सल कहो, शूटिंग कहो, ఈ బ్రాడ్ డ్రామా యొక్క షూటింగ్ అనండి, రిహర్సల్స్ అనండి, रिकॉर्डिंग कहाँ होती है? రికార్డింగ్ ఎక్కడవుతుంది? संगम युग में भटकाया है। సంగం యుగంలోని భ్రమింపజేశారు. किन्होंने भटकाया है? ఎవరు భ్రమింపజేశారు? उन आत्माओं ने नहीं भटकाया है ఆ ఆత్మలు భ్రమింపజేయలేదు. जो द्वापर कलयुग में डायरेक्ट परम धाम से उतरती है। ఎవరైతే డైరెక్ట్గా ద్వాపర కలియుగాల్లోని పరంధామం నుండి డైరెక్ట్గా కిందకు దిగుతారో వారు భ్రమింపచేయలేదు, వారు పెడదారిని పెట్టించలేదు. वो तो सत्य धाम से आती है। వారైతే సప్తధామం నుండి వస్తారు. वो सत्य अर्थात सच्ची होंगी వారు या झूठी होंगी? సత్ అనగా సత్యంగా ఉంటారా లేక అసత్యంగా ఉంటారా?
है सप्तधाम से आने वाली आत्मा शुरुआत में సప్తధామం నుండి వచ్చేటటువంటి ఆత్మలు ప్రారంభంలోని सत्व प्रधान होगी సత్వ ప్రధానంగా ఉంటారా या तमो प्रधान होगी, లేక తమో ప్రధానంగా ఉంటారా? परंतु वो प्रवेश किसमें करती है? కానీ వారు ప్రవేశతం ఎవరిలో చేస్తారు? है तमो प्रधान में తమో ప్రధానంలోనా या सतो प्रधान आत्मा में प्रवेश करती है? లేక సతో ప్రధాన ఆత్మల్లోని ప్రవేశిస్తారా? तमो प्रधान आत्माओं में प्रवेश करती है। తమో ప్రధాన ఆత్మల్లోని ప్రవేశిస్తారు. उन तमो प्रधान आत्माओं में भी ఆ తమో ప్రధాన ఆత్మల్లోని కూడా जो ज्यादा से ज्यादा तमो प्रधान बन जाता है, ఎవరైతే ఎక్కువలో ఎక్కువ తమో ప్రధానంగా అయిపోతారో उन आत्माओं के ग्रुप में प्रवेश करती है। ఆ ఆత్మల యొక్క గ్రూపుల్లోని ప్రవేశిస్తారు. जैसे इब्राहिम आता है, ఎలా అయితే ఇబ్రహీం వస్తారు, इब्राहिम के पीछे पीछे परम धाम से और भी फॉलोअर्स साथ में आते हैं। ఇబ్రహీం వెనుక వెనుక వేరే ఇంకా ఫాలోవర్స్ కూడా వస్తారు. कौन से नारायण में प्रवेश करेंगी? ఏ నారాయణలోని ప్రవేశిస్తారు? है दूसरे नंबर का धर्मपिता, రెండో నెంబర్ ధర్మపిత, 2 नंबर का धर्मपिता, రెండో నెంబర్ ధర్మపిత, 2 नंबर अच्छा माना जाता है या अव्वल नंबर अच्छा माना जाता है? రెండో నెంబర్ మంచిదిగా అనబడుతుందా లేక మొదటి నెంబరు మంచిది అనబడుతుందా? तो वो 2 नंबर का धर्मपिता మొదటి నెంబర్ అని స్టూడెంట్ అన్నారు. అయితే ఆ రెండో నెంబర్ ధర్మపిత कौन से ग्रुप की आत्माओं में प्रवेश करता है? ఏ గ్రూప్ యొక్క ఆత్మల్లోని ప్రవేశిస్తారు? है जो 2 नंबर के ब्राह्मण होते हैं, ఎవరైతే రెండో నెంబర్ బ్రాహ్మణులు ఉంటారో बाप आते हैं बेहद के, బేహద్దు తండ్రి వస్తారు. अव्वल नंबर का ज्ञान देते हैं, మొదటి నెంబర్ జ్ఞానాన్ని ఇస్తారు. गीता ज्ञान। గీతా జ్ఞానం, जो गीता ज्ञान सर्वशास्त्रों में शिरोमणि माना जाता ఆ है। గీతా జ్ఞానం సర్వశాస్త్రాల్లోని శిరోమణిగా అనబడుతుంది. तो शिरोमणि ज्ञान देते हैं అయితే శిరోమణి జ్ఞానాన్ని ఇస్తారా या कम कलाओं का ज्ञान देते हैं? లేక తక్కువ కళల యొక్క జ్ఞానాన్ని ఇస్తారా? है शिरोमणि ज्ञान देते हैं, శిరోమణి జ్ఞానాన్ని ఇస్తారు. परंतु కానీ उस शिरोमणि ज्ञान को ఆ శిరోమణి జ్ఞానాన్ని पूरा ध्यान देकर न सुनने वाले, పూర్తిగా ధ్యాసను పెట్టి వినని వారు, न समझने वाले అర్థం చేసుకోలేని వారు, और प्रैक्टिकल कर्म में न लाने वाले, మరియు ప్రాక్టికల్ కర్మల్లోకి తీసుకొని రానివారు क्या करते ఏం हैं? చేస్తారు? है औरों के संग के रंग ज्यादा लेते हैं, వేరే వేరే వారి యొక్క సాంగత్యపు రంగుని ఎక్కువగా తీసుకుంటారు. औरों की बातें ज्यादा सुनते हैं, వేరే వేరే వారి యొక్క మాటల్ని ఎక్కువగా వింటారు. औरों का अन्न दोष ज्यादा लगाते हैं, వేరే వేరే వారి యొక్క అన్న దోషాలని ఎక్కువగా అంటించుకుంటారు. बाप के घर में जो ब्रह्मा भोजन बनता है తండ్రి ఇంట్లో ఏదైతే బ్రహ్మ భోజనం తయారవుతుందో उसकी कदर उसी की कदर नहीं करते। దాని యొక్క సత్కారం అనేది చెయ్యరు. तो अन्न दोष అయితే అన్న దోషం और संग दोष का మరియు సాంగత్యపు దోషం యొక్క असर होगा या नहीं होगा? ప్రభావం అనేది అవుతుందా లేక అవ్వదా? लेप छेप आत्मा में लग जाता है। లేపక్షేపాలు ఆత్మలకి అంటుకుపోతాయి. और ऐसा लेप छेप लगता है మరియు అటువంటి లేపక్షేపాలు అంటుకుంటాయి. कि वो आत्माएं कमजोर होती चली जाती है। ఏమనంటే ఆ ఆత్మలు బలహీనంగా అవుతూ వెళ్ళిపోతారు. भले ब्राह्मण जीवन में ब्राह्मण जीवन बिताई रही है భలే कहने मात्र के लिए,
అనిపించుకోవటానికి బ్రాహ్మణ జీవితంలోని బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతున్నారు. कि हम ब्राह्मण तो हैं, ఏమనంటే మనం బ్రాహ్మణులమైతే అయ్యాం, लेकिन కానీ नीची कुरियों के ब्राह्मण बनते हैं నీచ వంశం యొక్క బ్రాహ్మణులుగా అవుతామా, या ऊंची से ऊंची कुरी के ब्राह्मण बनते లేక हैं? ఉన్నతమైన వంశం యొక్క బ్రాహ్మణులుగా అవుతామా? तो देखो అయితే చూడండి, यहाँ संगम युग में ఇక్కడ సంగమ యుగంలోని तुमको మీకు ये मायावी आत्माओं ने भटकाया हुआ। ఈ మాయావి ఆత్మలు పెడదారిని పట్టించారు. किसने भटकाया है? ఎవరు పెడదారిని పెట్టించారు? मायावी आत्माएं जो मायावी दुनिया को छोड़ती ही नहीं, మాయావి ఆత్మలు ఎవరైతే మాయావి ప్రపంచాన్ని విడిచిపెట్టరో, मायावी धंधों को छोड़ती नहीं, మాయావి వ్యాపారాలను విడిచిపెట్టరో, माया के 5 विकारों को మాయ యొక్క పంచ వికారాలని छोड़ती ही नहीं है। విడిచిపెట్టరు. विकारों की गंध में ही गिरते रहते हैं। వికారాల యొక్క మురికిలోనే పడుతూ ఉంటారు. उन मायावियों के संग के रंग में रहने से ఆ మాయావీల యొక్క సాంగత్యపు రంగులోని ఉన్నట్లయితే तुम ब्राह्मण బ్రాహ్మణులైన మీరు यहाँ संगम युग में ही नंबरवार भटक जाते हो। ఇక్కడ సంగమ యుగంలోనే నెంబర్ వారుగా పెడదారి పట్టేసుకుంటారు. नहीं क्यों बाबा बताते हैं లేకుంటే బాబా చెబుతారు, एक से ज्ञान सुनना चाहिए ఒక్కరితోని జ్ఞానాన్ని వినాలా, या अनेकों से सुनना चाहिए? లేక అనేకులతోని వినాలా జ్ఞానాన్ని? एक से ज्ञान सुनेंगे, ఒక్కరితోని జ్ఞానం విన్నట్లయితే, एक से बातें करेंगे ఒక్కరితోని మాటలని మాట్లాడినట్లయితే तो क्या रिजल्ट होगा? అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? एक के संग का रंग लगेगा ఒక్కరి యొక్క సాంగత్యపు రంగు అంటుకుంటుందా, या अनेकों का संग का रंग లేక लगेगा? అనేకుల యొక్క సాంగత్యపు రంగు అంటుకుంటుందా? तो देखो అయితే చూడండి, भटकने का फाउंडेशन భ్రమించేటటువంటి పెడదారిని పట్టుకునేటటువంటి ఫౌండేషన్ ब्रह्मा के द्वारा रची हुई బ్రహ్మ ద్వారా రచింపబడిన ब्राह्मण धर्म की 9 कुरियों में ही लग जाता है। బ్రాహ్మణ ధర్మం యొక్క 9 వంశాల్లోనే అయిపోతారు. और మరియు ఇక్కడ यहाँ तो भटकने की बात ही नहीं। ఇక్కడైతే यहाँ పెడదారిని ఇక్కడైతే పెడదారిలోకి వెళ్ళేటటువంటి విషయమే లేదు. यहाँ माने कहा ఇక్కడ అనగా ఎక్కడ? है संगम युग में भटकाव की शूटिंग तो होती है, సంగమ యుగంలోని పెడదారికి వెళ్ళేటటువంటి షూటింగ్ అయితే అవుతుంది, लेकिन यहाँ भटकने की बात नहीं। కానీ ఇక్కడ పెడదారిలోకి వెళ్ళేటటువంటి విషయం కాదు. यहाँ माने कहा ఇక్కడ అంటే ఎక్కడ? है बाप के सन्मुख तो भटकने की बात है ही नहीं। తండ్రికి సన్ముఖంగా అయితే పెడదారికి వెళ్ళేటటువంటి విషయం అయితే లేనే లేదు. क्यों नहीं है? ఎందుకు లేదు? है बाप तो सर्वशक्तिवान है। స్టూడెంట్ అన్నారు సర్వశక్తివంతుడు తండ్రి తోడులో ఉన్నారు అని. బాబా తండ్రి అయితే సర్వశక్తివంతుడు అయ్యారు, लेकिन सर्वशक्तिवान बाप కానీ సర్వశక్తివంతుడు తండ్రి देह अभिमानी सांडों को सुनाता है దేహ భ్రాంతిలో ఉండేటటువంటి ఆంబోతులు ఎవరైతే ఉంటారో వారికి వినిపిస్తారా, ज्ञान देता है, జ్ఞానాన్ని ఇస్తారా, या లేక जो बाप के सन्मुख बैठ करके आत्मिक स्थिति में रहते हैं ఎవరైతే తండ్రికి సన్ముఖంగా కూర్చొని ఆత్మిక స్థితిలోని ఉంటారో उन आत्माओं को ज्ञान देता है। ఆ ఆత్మలకి జ్ఞానాన్ని ఇస్తారా?
और उन आत्माओं में మరియు ఆ ఆత్మల్లోని कोई आत्माएं కొంతమంది ఆత్మలు देखने में तो ये आती है कि बाप के सन्मुख बैठी है, చూడడానికైతే ఇలా అనిపిస్తుంది, తండ్రికి సన్ముఖంగా కూర్చున్నట్లు, ज्ञान सूर्य के सन्मुख बैठी है, జ్ఞాన సూర్యునికి సన్ముఖంగా కూర్చొని ఉన్నారు. लेकिन मन बुद्धि रूपी आत्मा కానీ మనసు బుద్ధి రూపీ ఆత్మ कहाँ धरी रहती है? ఎక్కడ ధరింపబడి ఉంటుంది? है देह के संबंधियों में धरी रहती है। దేహం యొక్క సంబంధీయుల్లో ధరింపబడి ఉంటుంది. क्यों? ఎందుకు? क्योंकि 1 घंटे बाप के सन्मुख आकर बैठते हैं 1 గంట తండ్రికి సన్ముఖంగా వచ్చి కూర్చుంటారు. और 23 घंटे మరియు 23 గంటలు किनका संग का रंग लेते हैं? ఎవరి యొక్క సాంగత్య రంగుని తీసుకుంటారు? देहधारियों का संग का रंग लेते దేహధారుల యొక్క సాంగత్య రంగుని తీసుకుంటారు. हैं। तो बुद्धि कहाँ जावेगी? అయితే బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? देहधारियों में ही जावेगी। దేహధారుల్లోకి వెళ్తుంది. तो बताया అయితే చెప్పారు, यहाँ जो बैठते हैं मन बुद्धि रूपी आत्मा के द्वारा ఇక్కడ ఎవరైతే కూర్చుంటారో మనసు బుద్ధి రూపీ ఆత్మతోని बाप के सन्मुख, తండ్రికి సన్ముఖంగా. मन बुद्धि को ही आत्मा कहा जाता है ना, మనసు బుద్ధినే ఆత్మ అని అంటారు కదా. तो मन बुद्धि रूपी आत्मा అయితే మనసు బుద్ధి రూపీ ఆత్మ अगर बाप के सन्मुख है, ఒకవేళ తండ్రికి సన్ముఖంగా ఉన్నట్లయితే बाप के विमुख नहीं है। తండ్రికి విముఖంగా లేరు. क्या ఏంటి? ऐसे होता है ना అలా అవుతుంది కదా. कि आंखों से सामने देखते तो हैं నేత్రాలతోని ఎదురుగా చూడడం అయితే చూస్తారు, कि बाप बैठा है, ఏమనంటే తండ్రి కూర్చొని ఉన్నారని. लेकिन मन बुद्धि కానీ మనసు బుద్ధి बाहर की दुनिया में जा रही है, బయట ప్రపంచంలోకి వెళ్తుంది, देह के संबंधियों में जा रही है। దేహం యొక్క సంబంధీయుల్లోకి వెళ్తుంది. तो उनको सन्मुख कहेंगे అప్పుడు వారిని సన్ముఖంగా ఉన్నారు అని అంటారా? या ब्राह्मणों का वातावरण बिगाड़ने वालों में कहेंगे? లేక బ్రాహ్మణుల యొక్క వాతావరణాన్ని పాడు చేసేటటువంటి వారు అని అనబడతారా? है ब्राह्मणों का जो वातावरण है బ్రాహ్మణుల యొక్క వాతావరణం ఏదైతే ఉందో उसको దానిని भेदन करने वाले हैं। భేదన చేసేటటువంటి వారు అయ్యారు. वातावरण को बनाने वाले नहीं है। వాతావరణాన్ని తయారు చేసేటటువంటి వారు కాదు. तो भटकने की बात किनकी नहीं है? అయితే పెడదారిన వెళ్ళేటటువంటి వారి విషయం ఎవరిది కాదు? जो बाप के सामने ఎవరైతే తండ్రికి ఎదురుగా शरीर से भी बैठे हैं, శరీరంతో కూడా కూర్చొని ఉన్నారు, इंद्रियों से भी सामने हैं, ఇంద్రియాలతోని కూడా ఎదురుగా ఉన్నారు, और मन बुद्धि रूपी आत्मा से भी మరియు మనసు బుద్ధి రూపీ ఆత్మతోని కూడా सन्मुख हैं। సన్ముఖంగా ఉన్నారు. मन में మనసులో विरोधी संकल्प नहीं चल रहे। విరోధీ సంకల్పాలు నడవడం లేదు. बाप के తండ్రి యొక్క बैठे हैं सामने కూర్చున్నారు ఎదురుగా, और मन में మరియు మనసులోని बाप के प्रति, తండ్రి ఎడల, बाप के बच्चों के प्रति తండ్రి పిల్లల ఎడల विरोधी संकल्प चल रहे हैं। విరోధీ సంకల్పాలు నడుస్తున్నట్లయితే तो सन्मुख हुए या विमुख हुए? అప్పుడు సన్ముఖమయ్యారా లేక విముఖమయ్యారా? विमुख हो गए। విముఖమైపోయారు. इसलिए बताया అందువలనే చెప్పారు, यहाँ बाप के सन्मुख बैठने वालों के लिए तो ఇక్కడ తండ్రికి సన్ముఖంగా కూర్చునేటటువంటి వారికైతే भटकने की बात है ही नहीं। పెడదారిని వెళ్ళేటటువంటి విషయం అనేది లేనే లేదు. यहाँ तो ఇక్కడైతే सेकंड की बात है। సెకండ్ యొక్క విషయం అయ్యింది. वो सेकंड आना चाहिए। ఆ సెకండ్ రావాలి. कौन सा सेकंड? ఏ సెకండ్? जिस सेकंड में ఆ సెకండ్ లోనే जो पहली बार देखे ఎవరైతే మొదటిసారి చూస్తారో इन आँखों से, ఏ నేత్రాలతోని, जो इन कानों से बाप के 2 शब्द भी सुने, ఎవరైతే తండ్రి యొక్క
యొక్క ఏ చెవులతో రెండు వాక్యాలను వింటారో? इन कानों से ఏ చెవులతోని? उस सेकंड में ఆ సెకండ్ లో उनको दिल से ये अनुभूति हो जाए వారికి హృదయంతో ఈ అనుభూతి అయిపోవాలి. कि मेरा बाप మా తండ్రి आ गया, ना मेरा तंद्री बाप मुझे मिल गया. వచ్చేశారు, నా తండ్రి నాకు లభించేశారు. वो सेकंड ఆ సెకండ్ जिसमें एक बाप के सिवाय ఒక్క తండ్రికి తప్ప, ఒక్క తండ్రి తప్ప और कोई की स्मृति ना आवे. ఇంకెవ్వరి స్మృతి కూడా రాకూడదు. ऐसा फाउंडेशन लग जाए. అటువంటి ఫౌండేషన్ అనేది పడిపోతుంది. पहली बार का फाउंडेशन अच्छा होगा, మొట్టమొదటిసారి యొక్క ఫౌండేషన్ మంచిగా ఉంటుందా? मकान का फाउंडेशन ఇంటి యొక్క ఫౌండేషన్ नींव अच्छी होती है పునాది అనేది మంచిగా ఉన్నట్లయితే तो उसके ऊपर అప్పుడు దానిపైన जो भी मंजिलें खड़ी की जाती हैं ఏవైతే అంతస్తులు కట్టబడతాయో वो मजबूत होती हैं అవి పటిష్టంగా ఉంటాయా या कमजोर होती है? లేక బలహీనంగా ఉంటాయా? हैं? मजबूत होती है. పటిష్టంగా ఉంటాయి. तो बाप అయితే తండ్రి आया तो हुआ है, వచ్చి ఉండడం అయితే ఉన్నారు, लेकिन కానీ इस दुनिया में अभी गुप्त पार्ट बजा रहा है ఈ ప్రపంచంలో ఇప్పుడు గుప్త పాటని అభ్యనిస్తున్నారా या प्रत्यक्ष पार्ट बजा रहा లేక है? ప్రత్యక్ష పాటని అభ్యనిస్తున్నారా? गुप्त पार्टधारी है. గుప్త పాటధారి అయ్యారు. जैसे बच्चा ఎలా అయితే పిల్లవాడు गर्भ में గర్భంలో आया हुआ तो है, వచ్చి ఉండడం అయితే ఉన్నాడు, लेकिन गुप्त पार्ट बजा रहा है కానీ గుప్త పాటని అభ్యనిస్తున్నారా या प्रत्यक्ष पार्ट बजा रहा है? లేక ప్రత్యక్ష పాటను అభ్యనిస్తున్నారా? गुप्त पार्ट बजा रहा గుప్త పాటను అభ్యనిస్తున్నారు. है. जब गर्भ से बाहर आएगा గర్భం నుండి ఎప్పుడైతే బయటకు వస్తారో तो అప్పుడు घर के भातियों को भी आवाज सुनाई पड़ेगी बच्चे की. పిల్లవాడి యొక్క ధ్వని అనేది ఇంట్లో ఉండేటటువంటి సభ్యులకి కూడా వినిపిస్తుంది. जिस बच्चे ने प्रत्यक्षता रूपी जन्म लिया ఏ పిల్లవాడైతే ప్రత్యక్షత రూపీ జన్మను తీసుకున్నాడో पड़ोसियों को भी आवाज सुनाई पड़ेगी. పొరుగింటి వారికి కూడా ధ్వని అనేది వినిపిస్తుంది. तो क्या कहेंगे? అప్పుడు ఏమంటారు? बच्चा आया పిల్లవాడు వచ్చేసారా नहीं आया? లేక రాలేదా? आया. వచ్చేసాడు. शंका नहीं रहेगी. సంశయం అనేది ఉండదు. क्या ఏంటి? कि पता नहीं తెలీదు. पेट में बच्चा है या बच्ची है, पैदा होगा लूला लंगड़ा पैदा होगा, పొట్టలోని అబ్బాయి ఉన్నాడా అమ్మాయి ఉన్నాడా, జన్మ తీసుకుంటాడా జన్మని తీసుకోడా, కుంటివాడా వికలాంగుడా, कैसा पैदा होगा ఎలా జన్మని తీసుకుంటాడో कुछ पता नहीं है. ఏమీ తెలీదు. संशय है या नहीं है? సంశయం ఉందా లేక లేదా? है. अरे అరే जब तक पैदा नहीं हुआ है ఎంతవరకు జన్మని తీసుకోలేదో तब तक कन्फर्म है कि बच्चा आया అంతవరకు కన్ఫర్మ్ అయ్యిందా పిల్లవాడు వచ్చాడు అని? है. नहीं. లేదు. ऐसे यहाँ भी है. అలాగే ఇక్కడ కూడా. अभी बाप ఇప్పుడు తండ్రి गुप्त గుప్తం और बाप के बच्चे पांडव మరియు తండ్రికి పిల్లలు పాండవులు गुप्त. గుప్తం. तो पक्का है అయితే పక్కాగా అయ్యిందా कि बाप ने प्रत्यक्षता रूपी जन्म ले लिया है? తండ్రి ప్రత్యక్షత రూపీ జన్మని తీసేసుకున్నారు అని? पक्का है? పక్కాగా అయ్యిందా? है? अगर पक्का है ఒకవేళ పక్కాగా అయినట్లయితే तो सदा काल निश्चय बुद्धि रहना चाहिए అప్పుడు సదాకాలికం కోసం నిశ్చయ బుద్ధిగా అయి ఉండాలా या निश्चय आता रहेगा? లేక అనిశ్చయం అనేది వస్తూ ఉంటుందా? है.
सदाकाल निश्चय होना चाहिए, సదాకాలికం కోసం నిశ్చయం అనేది ఉండాలి. लेकिन देखने में क्या आता కానీ है? చూడడానికి ఏం కనిపిస్తుంది? अभी अभी ఇప్పుడిప్పుడే अभी अभी 9 दिन की भट्टी करते हैं. 9 రోజుల భట్టీని చేస్తారు. उस भट्टी में ही भोजन मिलता है, पीना मिलता है. ఆ భట్టీలోనే భోజనం లభిస్తుంది, త్రాగటానికి లభిస్తుంది. बाहर जाना भी नहीं होता, బయటికి వెళ్ళడం కూడా ఉండదు. अंदर ही सब प्रकार की प्राप्ति. లోపలే అన్ని ప్రకారాలైన అన్ని విధాలైన ప్రాప్తి. जैसे गर्भ में 9 महीने ఎలా అయితే గర్భంలోని 9 నెలలు बच्चे को सब प्रकार की प्राप्ति होती है. పిల్లవాడికి అన్ని విధాలైన ప్రాప్తి అవుతుందో, गुप्त रहने के टाइम पर గుప్తంగా ఉండేటటువంటి టైంలోని फिर बाहर निकलते हैं మళ్ళీ బయటకు వస్తారు. तो बाहर की दुनिया आ जाती అప్పుడు బయట ప్రపంచం వచ్చేస్తుంది. है. ऐसे ही అలాగే हम बच्चे भी పిల్లలైన మనం కూడా ज्ञान की, జ్ఞానం యొక్క योग की, యోగం యొక్క ज्ञान अग्नि योगाग्नि की भट्टी तो करते हैं, జ్ఞానాగ్ని యోగాగ్ని యొక్క భట్యనైతే చేస్తాము. पकते भी हैं. పరిపక్వం కూడా అవుతాము. परंतु కానీ पक करके जब बाहर की दुनिया में बाहर आते हैं పరిపక్వంగా అయ్యి ఎప్పుడైతే బయట ప్రపంచంలోకి వస్తామో तो निश्चय అప్పుడు నిశ్చయం, सदा నమ్మకం कायम रहता है ఎల్లప్పుడూ ఉంటుందా? స్థిరంగా या निश्चय उखड़ता रहता है? లేక నిశ్చయం అనేది పెకిలించబడుతూ ఉంటుందా? है? सदा काल निश्चय बुद्धि रहते हैं సదాకాలికం కోసం నిశ్చయ బుద్ధిలుగా అయి ఉంటామా? या లేక बीच बीच में మధ్య మధ్యలోని परसेंटेज में పర్సెంటేజ్ లోని अनिश्चय भी आता रहता है. అనిశ్చయం కూడా వస్తూ ఉంటుందా? है? आता है या नहीं आता వస్తుందా है? లేక రాదా? आता है. వస్తుంది. क्यों आता है? ఎందుకు వస్తుంది? है? क्योंकि बाप ने ఎందుకంటే తండ్రి अभी पूरा ఇప్పుడు పూర్తిగా प्रत्यक्षता रूपी जन्म ప్రత్యక్షత రూపీ జన్మ नहीं लिया है. తీసుకోలేదు. कब लेता है? ఎప్పుడు తీసుకుంటారు? प्रत्यक्षता रूपी जन्म लेता है ప్రత్యక్షత రూపీ జన్మని తీసుకుంటారు हाँ शिवरात्रि మహాశివరాత్రిన. गाई हुई. గాయనం చేయబడి ఉంది. कैसी रात्रि? ఎటువంటి రాత్రి? दुनिया में ऐसी महान रात्रि, ప్రపంచంలో అటువంటి గొప్ప రాత్రి, बड़ी रात्रि పెద్ద రాత్రి कभी न हुई है ఎప్పుడు అవ్వలేదు, और न कभी होगी. ఎప్పుడు రాలేదు, మరియు ఎప్పుడు రానున్నది కాదు. ऐसी महान रात्रि में అటువంటి మహాన్ రాత్రిలోని शिव बाप का जन्म होता है प्रत्यक्षता रूपी. శివుడు తండ్రి యొక్క ప్రత్యక్షత రూపీ జన్మ అవుతుంది. कैसी रात्रि? ఎటువంటి రాత్రి? अज्ञान अंधकार की. అజ్ఞాన అంధకారం యొక్క రాత్రి. ऐसी अज्ञान अंधकार की रात्रि అటువంటి అజ్ఞాన అంధకారం యొక్క రాత్రి అయ్యింది. जिसमें बाहर की 500-700 करोड़ दुनिया तो దానిలోని బయట ప్రపంచం యొక్క 500-700 కోట్ల ప్రపంచం అయితే अज्ञान अंधकार में डूबी हुई है. అజ్ఞాన అంధకారంలోని మునిగి ఉండనే ఉంది. पंचभूतों से बने हुए పంచభూతాలతో తయారు చేయబడి ఉన్న देह के देहभान में डूबी हुई है. దేహం యొక్క దేహ భ్రాంతిలోని మునిగి ఉంది. भौतिकवाद में डूबी हुई. భౌతికవాదంలోని మునిగి ఉంది. किसी को आत्मा का ज्ञान नहीं है. ఎవ్వరికి ఆత్మ యొక్క జ్ఞానం లేదు. बाहर की दुनिया वालों को బయట ప్రపంచం వారికి उनकी तो बात ही छोड़ వారి दो. యొక్క విషయాన్నైతే విడిచిపెట్టేయండి. परंतु కానీ जो कहते हैं ఎవరైతే అంటారో कि हमें ज्ञान सूर्य बाप मिला है, మాకు జ్ఞాన సూర్యుడు తండ్రి లభించారు, ब्रह्मा तन में आकर के हमको ज्ञान की रोशनी दे रहा है, బ్రహ్మ శరీరంలోకి వచ్చి మాకు జ్ఞానం యొక్క ప్రకాశాన్ని ఇస్తున్నారు, हम ब्राह्मण बच्चे बन गए हैं, మేము బ్రాహ్మణ పిల్లలుగా అయిపోయాము, वो ब्राह्मण भी ఆ బ్రాహ్మణులు కూడా सभी ब्राह्मण బ్రాహ్మణులందరూ
बेसिक वाले हो, बेसिक ज्ञान लेने वाले, బేసిక్ వారైనా బేసిక్ జ్ఞానాన్ని తీసుకునేటటువంటి వారైనా, या एडवांस ऊंची कक्षा का ज्ञान लेने वाले, లేక అడ్వాన్స్ యొక్క ఉన్నతమైన తరగతిలోకి వెళ్ళేటటువంటి వారైనా, बाप के ऊपर निश्चय बुद्धि है, తండ్రి పైన నిశ్చయ బుద్ధి అనేది ఉందా? अच्छा बेसिक वाले निश्चय बुद्धि है, మంచిది. బేసిక్ వారు నిశ్చయ బుద్ధితోని ఉన్నారా? उन्होंने बाप को पहचाना, వారు తండ్రిని उन గుర్తించారా? विचारों ने पहचाना ही नहीं। వారు పాపం గుర్తించలేదు. ऊपर ऊपर का सामान्य ज्ञान ले लिया, मैं आत्मा बिंदु, పైన సామాన్యమైన జ్ఞానాన్ని తీసేసుకున్నారు. నేను ఆత్మ బిందువుని, मुझे आत्मा का बाप ఆత్మనైనా నా యొక్క తండ్రి ज्योति बिंदु, జ్యోతిర్బిందువు. लेकिन वो ज्योति बिंदु इस दुनिया में కానీ ఆ జ్యోతిర్బిందువు ఈ ప్రపంచంలోని कौन से मुकर्रर शरीर में काम करता है, ఏ నిశ్చిత ముఖరర్ శరీరంలోని పనిని చేస్తున్నారో इस बात का उनको पता ఏ విషయం గురించి వారికి है ही नहीं। తెలియనే లేదు. तो वो भी अज्ञान अंधकार में है, అయితే వారు కూడా అజ్ఞాన అంధకారంలోని ఉన్నారా या रोशनी में है? లేక వెలుగులో ఉన్నారా? अज्ञान अंधकार में है। అజ్ఞాన అంధకారంలోని ఉన్నారు. और जो अपन को మరియు ఎవరైతే తమని कहते हम एडवांस ज्ञान ले रहे हैं, అంటారో మేము అడ్వాన్స్ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము అని, भगवान बाप से భగవంతుడు తండ్రితోని ऊंची कक्षा का ज्ञान ले रहे हैं, ఉన్నత తరగతి యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. हमने बाप को पहचाना है, మేము తండ్రిని గుర్తించేశాం, हमको बाप मिला। మాకు తండ్రి లభించారు. उनकी स्थिति भी क्या వారి है? స్థితి కూడా ఏంటి? आज निश्चय बुद्धि ఈ రోజు నిశ్చయ బుద్ధి रूपी बाप का बच्चा जन्म लेता है। నిశ్చయ బుద్ధి రూపి తండ్రికి పిల్లవాడి రూపంలో జన్మని తీసుకుంటారు. निश्चय माने నిశ్చయం అంటే जन्म हुआ, జన్మ అయ్యింది. अनिश्चय माने అనిశ్చయం అంటే मृत्यु हो गई। మృత్యు అయిపోయింది. तो అయితే जन्म मृत्यु की दुनिया में है, జన్మ మృత్యువు యొక్క ప్రపంచంలోని ఉన్నామా, या अमरलोक की दुनिया में ब्राह्मण बन चुके हैं पक्के, లేక అమరలోక ప్రపంచంలోని అసలైన బ్రాహ్మణులుగా అయిపోయామా? हैं? अनिश्चय की दुनिया में डोले खा रहे हैं। అనిశ్చయ రూపి ప్రపంచంలోని తిరుగుతున్నాము. और మరియు वो अनिश्चय ఆ అనిశ్చయం दिन ब दिन రోజు రోజుకి बढ़ता जा रहा है పెరుగుతూ ఉందా या घटता जा रहा లేక है? తగ్గుతూ ఉందా? अनिश्चय दिन ब दिन बढ़ता जा रहा है। అనిశ్చయం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. तो तमो प्रधान बनते जा रहे అయితే हैं తమో ప్రధానంగా అవుతూ వెళ్తున్నామా या सतो प्रधान बनते जा रहे లేక हैं? సతో ప్రధానంగా అవుతూ వెళ్తున్నామా? अनुभव की आंख से देखें। అనుభవం యొక్క నేత్రాలతోని చూడాలి. जब शुरू में एडवांस में आए थे ఎప్పుడైతే ప్రారంభంలోని అడ్వాన్స్ జ్ఞానంలోకి వచ్చామో, भट्टी से निकलने के बाद భట్టి నుంచి బయటకు వచ్చిన తరువాత निश्चय बुद्धि बने थे, हमें बाप मिल गया, నిశ్చయ బుద్ధిలుగా అయ్యామో, మాకు తండ్రి లభించారు అని. तब स्टेज अच्छी थी అప్పుడు స్టేజ్ మంచిగా ఉండేదా या अब स्टेज अच्छी లేక है? ఇప్పుడు స్టేజ్ మంచిగా ఉందా? है? क्या अनुभव में आता ఏ है? అనుభవంలోకి వస్తుంది? है? वो तो दुनिया वाले भी गाते हैं, అదైతే ప్రపంచం వారు కూడా గానం చేస్తూ ఉంటారు. बड़ा लुत्फ था जब कुंवारे थे हम तुम। కుమారినిగా ఉండే టైంలోని చాలా ఎంజాయ్గా ఉండేవాళ్ళమి. మనం అవివాహితులుగా ఉండే టైంలోని చాలా ఎంజాయ్గా ఉండేవారిమి. बचपन था,
బాల్యావస్థ అయ్యింది. तो बड़ा आनंद आता था। అప్పుడు చాలా ఆనందం అనేది ఉండేది. जैसे जैसे बड़े होते गए, ఎలా ఎలా అయితే పెద్దవారుగా అవుతూ వచ్చామో, दुनिया वालों के संग के रंग में आते गए, ప్రపంచం వారి యొక్క సాంగత్యపు రంగులోకి వస్తూ వచ్చామో, वैसे वैसे वो बचपन की दुनिया की बातें అలా అలా ఆ బాల్యావస్థ యొక్క ప్రపంచం యొక్క విషయాలు स्वप्नवत हो गए। స్వప్నంలా అయిపోయాయి. तो देखो, అయితే చూడండి, जो अपन को ఎవరైతే తమని एडवांस ज्ञान लेने वाले बच्चे मानते हैं, అడ్వాన్స్ జ్ఞానాన్ని తీసుకునేటటువంటి పిల్లలుగా అనుకుంటారో, ईश्वरीय ज्ञान का ऊंचे से ऊंचा स्तरधारी मानते हैं, ఈశ్వరీయ జ్ఞానం యొక్క ఉన్నతమైన లెవెల్ వారిగా అనుకుంటారో, वो बच्चे भी ఆ పిల్లలు కూడా अज्ञान अंधकार में डूबते जा रहे हैं, అజ్ఞాన అంధకారంలోని మునిగిపోతూ ఉన్నారా, या बाहर आ रहे లేక हैं? బయటకు వస్తున్నారా? हैं? सच्ची सच्ची बात बताओ। సత్యమైన విషయాన్ని చెప్పండి. మునుగుతూ ఉన్నారు అని స్టూడెంట్స్ అన్నారు. अज्ञान अंधकार में डूबते जा रहे हैं। అజ్ఞాన అంధకారంలోని మునుగుతూ ఉన్నాము. क्यों? ఎందుకు? क्योंकि जैसे द्वैतवादी द्वापर युग से ఎందుకంటే ఎలాగైతే ద్వైత్వవాది ద్వాపర యుగం నుండి ढेर के ढेर धर्म पिताएं निकलते हैं, అనేకానేకం ధర్మపితలు వెలువడతారు. और उनमें మరియు వారిలోని भारतवासी कन्वर्ट होते रहते हैं। భారతవాసీయులు కన్వర్ట్ అవుతూ ఉంటారు. ऐसे यहाँ भी ढेर की ढेर विष्णु पार्टियां निकल रही है। అలాగే ఇక్కడ కూడా అనేకానేకం విష్ణు పార్టీలు వెలువడుతున్నాయి. उन विष्णु पार्टियों के चक्कर में आते हैं, ఆ విష్ణు పార్టీ యొక్క ప్రభావంలోకి వస్తారు. उनकी संख्या बढ़ रही है వారి యొక్క సంఖ్య పెరుగుతుందా या घट रही లేక है? తగ్గుతుందా? बढ़ रही है। పెరుగుతుంది. तो बताया అయితే చెప్పారు, कि ये माया रूपी रावण ఈ మాయారూపి రావణుడు तुम बच्चों को भटकाए रहा है। పిల్లలైన మిమ్మల్ని పెడదారిని పెట్టిస్తున్నాడు. कौन सा माया रूपी रावण? ఏ మాయారూపి రావణుడు? कामी इस्लामी, కామి ఇస్లామీ, क्रोधी क्रिश्चियन, క్రోధి క్రిస్టియన్స్, लोभी मुस्लिम, లోభి ముస్లిమ్స్, मोही महर्षि दयानंद के फॉलोअर्स, మోహి మహర్షి దయానంద యొక్క ఫాలోవర్స్, अहंकारी रशियन, అహంకారి రష్యన్లు. उनके बीज यहाँ है या नहीं వారి है? యొక్క బీజాలు ఇక్కడ ఉన్నారా లేక లేరా? जिन बीजों के ऊपर है, ఆ బీజాల పైన, उन विधर्मियों के ऊपर ఆ है, విధర్మీల పైన, उन विदेशियों के ऊपर ఆ है, విదేశీయుల పైన, आत्मा में ఆత్మలోని बड़ा मोटा मोटा देहभान का छिलका चढ़ा हुआ है। పెద్ద లావు పొట్టు అనేది ఎక్కబడి ఉంది. इतना मोटा छिलका है ఎంత దలసరి పొట్టు అంటే कि धर्मराज के डंडे खाने के सिवाय वो छिलका ధర్మరాజు యొక్క దెబ్బల్ని తినకుండా ఆ పొట్టు అనేది उतरने वाला है ही नहीं। వదిలేది కాదు. इन विदेशियों और विधर्मियों ने तुमको भटकाया है। ఆ విదేశీయులు విధర్మీలు మిమ్మల్ని పెడదారుల్ని పెట్టించారు. जिनकी आत्मा के ऊपर వారి ఆత్మల పైన, क्योंकि शरीर वृक्ष है, ఎందుకంటే आत्मा శరీరం వృక్షం అయ్యింది, ఆత్మ
बीज है। బీజమయ్యింది. उन विदेशी ఆ విదేశీ विधर्मी बीजों के ऊपर విధర్మీ బీజాల పైన देवभान का जो मोटा मोटा छिलका चढ़ा हुआ है, దేహ భ్రాంతి యొక్క ఏదైతే దళసరి పొట్టు అనేది ఎక్కి ఉందో वो खुद भी भटकते వారు हैं స్వయం కూడా భ్రమిస్తూ ఉంటారు. और మరియు अपने संग के रंग में आने वालों को भी తమ సాంగత్యపు రంగులోకి వచ్చేటటువంటి వారిని కూడా भटकाए रहे हैं। పెడదారిల్ని పట్టిస్తున్నారు. परंतु కానీ यहाँ बाप के सन्मुख रहने वालों को भटकने की बात नहीं है। ఇక్కడ తండ్రికి సన్ముఖంగా ఉండేటటువంటి వారికి పెడదారుల్లోకి వెళ్ళేటటువంటి విషయం అనేది లేదు. यहाँ तो ఇక్కడైతే 1 सेकंड की बात है। ఒక్క సెకండ్ యొక్క విషయం అయ్యింది. जिस सेकंड में ఆ సెకండ్ లోని क्या होगा ఏమవుతుంది? है तुम पक्के पक्के ज्योति बिंदु रूप आत्मा बन जावेंगे। మీరు పక్కా జ్యోతిర్బిందు రూపీ ఆత్మలుగా అయిపోతారు. कैसी आत्मा ఎటువంటి ఆత్మ? है? नो संकल्प एट ऑल, నో సంకల్ప్ ఎట్ ఆల్, निसंकल्प आत्मा। నిస్సంకల్ప ఆత్మ. मैं ज्योति बिंदु, मेरा बाप ज्योति बिंदु, నేను జ్యోతిర్బిందువును, నా తండ్రి జ్యోతిర్బిందువు. और दूसरा दुनिया का कोई भी మరియు సంకల్ప ప్రపంచం యొక్క ఇంకా వేరే ఏ సంకల్పాలు टिकने न पाए। స్థిరంగా ఉండకూడదు, నిలవకూడదు. ऐसा सेकंड जब आएगा, అటువంటి సెకండ్ ఎప్పుడైతే వస్తుందో, अभी तो प्रैक्टिस कर रहे हैं, ఇప్పుడైతే ప్రాక్టీస్ ని చేస్తున్నాం. क्या? ఏంటి? अभी प्रैक्टिस कर रहे ఇప్పుడు हैं, ప్రాక్టీస్ ని लेकिन చేస్తున్నాం. प्रैक्टिस करते करते కానీ ప్రాక్టీస్ ని చేస్తూ जब చేస్తూ ऐसा सेकंड आ जाएगा ఎప్పుడైతే అటువంటి సెకండ్ వచ్చేస్తుందో, कि हम ఏమనంటే మనం आत्मिक स्थिति की निराकारी स्टेज में ఆత్మిక స్థితి యొక్క నిరాకారి స్టేజ్ లోని टिक जाएंगे, స్థిరమైపోతాము. तो क्या होगा ఇప్పుడు ఏమవుతుంది? है? बाप मिल जाएगा सदा सर्वदा के लिए। తండ్రి లభించేస్తారు ఎల్లప్పటి కోసం, సర్వదా కోసం. जो बाप हमारा वर्षा भी ఏ है, తండ్రి అయితే మన వారసత్వం కూడా అయ్యారో, बाप తండ్రి हमारा घर भी మన है। ఇల్లు కూడా అయ్యారు. हम आत्माओं का घर कहाँ है? ఆత్మలమైన మన యొక్క ఇల్లు ఎక్కడుంది? अरे बच्चा पैदा होता है कहाँ से निकलता है? అరే, పిల్లవాడు ఎప్పుడైతే జన్మని తీసుకుంటాడో అప్పుడు ఎక్కడ జన్మని తీసుకుంటాడు? हैं? कहते हैं अम्मा से पैदा होता है। అంటారు అమ్మ నుండి జన్మని తీసుకుంటాడు అని. अरे అరే, अम्मा के अंदर पहले था क्या? అమ్మ లోపల మొదట ఉండేవాడా ఏంటి? हैं? तो कहाँ से आया? మరి అప్పుడు ఎక్కడి నుండి వచ్చాడు? बाप से आया। తండ్రి నుండి వచ్చాడు. तो जो बाप है मनुष्य सृष्टि का, అయితే మనుష్య సృష్టి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో उस मनुष्य सृष्टि के बाप में ఆ మనుష్య సృష్టి యొక్క తండ్రిలోకి 500-700 करोड़ मनुष्य आत्मा है। 500-700 కోట్ల మనుష్యాత్మలు बीज रूप में समा जाती है, బీజ రూపంలోని ఇమిడిపోతారు. जिसकी यादगार దాని యొక్క స్మృతి చిహ్నం बाप ने हमें తండ్రి మనకి सृष्टि वृक्ष रूपी, సృష్టి వృక్ష రూపీ, मनुष्य सृष्टि वृक्ष रूपी మనుష్య సృష్టి రూపీ వృక్షం, झाड़ दिखाया కల్ప है। వృక్షాన్ని చూపించారు. जिस झाड़ में ఆ కల్ప వృక్షంలోని ऊपर की ओर పై వైపున फल कहाँ पकता है? ఫలం ఎక్కడ పరిపక్వం అవుతుంది? ऊपर जाकर के पकता है, పైకి వెళ్ళి పండుతుంది. फिर उसमें से बीज మళ్ళీ దానిలో నుండి బీజం झाड़ से डिटैच हो जाता है వృక్షం నుండి డిటాచ్ అయిపోతుందా या अटैच रहता లేక है? అటాచ్ అయి ఉంటుందా? डिटैच हो जाता है। డిటాచ్ అయిపోతుంది.
वो मनुष्य सृष्टि रूपी ఆ बाप మనుష్య సృష్టి రూపీ తండ్రి उस झाड़ के ऊपर बैठा हुआ दिखाया ఆ गया। కల్పవృక్షం పైన కూర్చొని ఉన్నట్లు చూపించారు. जो आत्मा रूपी बीजों को ఎవరైతే ఆత్మరూపీ బీజాలని महामृत्यु के समय మహామృత్యువు యొక్క సమయంలోని विनाश की विभीषिका में से వినాశనం యొక్క విభీషికాలో నుండి कामाग्नि से కామాగ్ని నుండి क्रोधाग्नि से క్రోధాగ్ని నుండి देवहन से बाहर निकाल करके దేహ భ్రాంతి నుండి బయటికి తీసి अपनी ओर आकर्षित कर रहा है। తమ వైపుకి ఆకర్షితం చేసుకుంటున్నారు. झाड़ का चित्र ध्यान से देखा। కల్పవృక్షం యొక్క చిత్రాన్ని ధ్యానం పెట్టి చూసారా? ऊपर పైన कौन बैठा हुआ ఎవరు है? కూర్చొని ఉన్నారు? शंकर बैठा हुआ दिखाया गया। శంకరుడు కూర్చొని ఉన్నారు. नंगा क्यों बैठा है? నగ్నంగా ఎందుకు కూర్చొని ఉన్నారు? है? हाँ, देह रूपी वस्त्र దేహరూపీ వస్త్రం उतार दिया है। విడిచిపెట్టేశారు. देह रूपी वस्त्र और उसकी इंद्रियों की याद దేహరూపీ వస్త్రం మరియు వాటి యొక్క స్మృతిని नहीं है। లేదు. निराकारी स्टेज है నిరాకారి స్టేజ్ అయ్యింది. और इतनी सशक्त निराकारी स्टेज है మరియు ఎంత సశక్త్ నిరాకారి స్టేజ్ అయ్యింది అంటే कि संसार की सभी आत्माओं को ప్రపంచం యొక్క ఆత్మలందరినీ महामृत्यु के समय మహామృత్యువు యొక్క సమయంలోని देहवान छुड़ा करके దేహ భ్రాంతిని విడిచిపెట్టించి अपनी ओर आकर्षित कर लेता। తమ వైపుకి ఆకర్షితం చేసేసుకుంటారు. तो అయితే आकर्षण करने वाले को नाम दे दिया है कृष्ण भगवान। ఆకర్షించేటటువంటి వారికి ఇచ్చేశారు కృష్ణ భగవంతుడు అని. कृष्ण का अर्थ क्या है? కృష్ణ యొక్క అర్థం ఏమయ్యింది? आकर्षण करने वाला। ఆకర్షించేటటువంటి వారు. वो इस साकार सृष्टि में వారే ఈ సాకార సృష్టి పైన साकार भगवान बन करके संसार में प्रत्यक्ष होता है। సాకార భగవంతుడుగా అయ్యి ఈ ప్రపంచంలోని ప్రత్యక్షమవుతారు. जिसमें निराकार की यादगार వారిలోని నిరాకారుని యొక్క స్మృతి చిహ్నం आत्मा की निराकारी ఆత్మ యొక్క నిరాకారి निर्विकारी निरहंकारी स्टेज समाई हुई है। నిర్వికారి నిరహంకారి స్టేజ్ అనేది ఇమిడి ఉంది. बाप समान स्टेज समाई हुई। తండ్రి సమానమైన స్టేజ్ అనేది ఇమిడి ఉంది. कौन सा बाप? ఏ తండ్రి? आत्माओं का बाप, ఆత్మల యొక్క తండ్రి, ज्योति बिंदु बाप, జ్యోతిర్బిందువు తండ్రి. जो सदा सर्वदा निराकारी है। ఎవరైతే సదా సర్వదా నిరాకారి అయి ఉన్నారో वो निराकारी ఆ बाप నిరాకారి తండ్రి जब इस सृष्टि पर आता है ఎప్పుడైతే ఈ సృష్టిపైకి వస్తారో तो बच्चों को అప్పుడు పిల్లలకి नंबरवार आप समान निराकारी बना के నెంబర్ जाता है। వారుగా తమ సమానంగా నిరాకారిగా తయారు చేసి వెళ్తారు. నిరాకారిగా చేసి వెళ్తారు. तो 100% एक होगा అయితే 100% ఒక్కరుంటారా या अनेक होंगे? లేక అనేకులు ఉంటారా? एक 100% ఒక్కరు 100%. और बाकी सब మరియు మిగతా వారందరూ परसेंटेज में పర్సెంటేజ్ లోని निराकारी बनते हैं। నిరాకారిగా అవుతారు. कुछ न कुछ देह अभिमान ఎంతో కొంత దేహ అభిమానం रह जाता है। మిగిలిపోతుంది. जो भी देहवान रह जाता है ఏదైతే దేహ అభిమానం అనేది మిగిలిపోతుందో उस देहवान को ఆ దేహ అభిమానాన్ని विनाशकारी कौन गाया हुआ है? వినాశకారి ఎవరు గాయనం చేయబడి ఉన్నారు? है? है? शंकर विनाशकारी गाया हुआ। శంకరుడు వినాశకారిగా గాయనం చేయబడి ఉన్నారు.
500-700 करोड़ मनुष्यों का 500-700 కోట్ల మనుష్యుల యొక్క जो परसेंटेज में देहवान रह जाता है, పర్సెంటేజ్ లోని ఏదైతే దేహ అభిమానం అనేది మిగిలిపోతుందో उस देहवान को भी ఆ దేహ భ్రాంతిని కూడా भस्म कर देते। భస్మం చేసేస్తారు. जो गाते हैं शास्त्रों में ఏదైతే శాస్త్రాల్లో గాయనం చేస్తారో कि शंकर ने क्या किया శంకరుడు ఏం చేశారు? है, कामदेव को కామదేవుణ్ణి भस्म किया। భస్మం చేశారు. काम माने कामना, కామం అంటే కామన, इच्छा। కోరిక. बाप तो बताते हैं తండ్రి అయితే చెబుతారు इच्छा मात्रम ఇచ్చా మాత్రం अविद्या। అవిద్య. इस दुनिया की कोई इच्छा नहीं ఈ करना। ప్రపంచం యొక్క ఏ కోరికలని పెట్టుకోకూడదు. बस मैं ज्योति बिंदु आत्मा అంతే, నేను జ్యోతిర్బిందువు ఆత్మని और मेरा बाप మరియు నా తండ్రి ज्योति बिंदु आत्मा, జ్యోతిర్బిందువు ఆత్మ. और दुनिया की कोई भी इच्छा रह गई ఇంకా వేరే ప్రపంచం యొక్క ఏ కోరిక మిగిలిపోయినా కూడా तो इच्छा मात्रम अविद्या तो नहीं हुए ना। అప్పుడు ఇచ్చా మాత్రం అవిద్యగా అయితే అవ్వలేదు కదా. तो जो पुरुषार्थ करके అయితే ఎవరైతే పురుషార్థమని చేసి अधूरे रह जाते हैं, అసంపూర్ణంగా మిగిలిపోతారో, क्यों ఎందుకు क्यों अधूरे रह जाते ఎందుకు हैं? అసంపూర్ణంగా మిగిలిపోతారు? कोई न कोई देह अभिमानी का संग का रंग छोड़ता ही नहीं। ఎవరో ఒకరి యొక్క దేహ అభిమానుల యొక్క సాంగత్యపు రంగుని విడిచిపెట్టరు. अंत काल तक नहीं छोड़ता। అంతకాలం వరకు కూడా విడిచిపెట్టరు. तो अंतमते అప్పుడు అంతమతే सुगते हो जाती। సోగతి అయిపోతుంది, అదే గతి అయిపోతుంది. तो ऐसी देहभान में रहने वाली అయితే ఆ విధంగా దేహ అభిమానంలో ఉండేటటువంటి सभी मनुष्य आत्माओं के देहभान को మనుష్యాత్మల యొక్క అందరి దేహ భ్రాంతిని भस्म कर देता है। భస్మం చేసేస్తారు. योग अग्नि से भस्म करता है, యోగాగ్నితోని భస్మం చేసేస్తారు. जिसको शास्त्रों में दिखाया है। దానిని శాస్త్రాల్లోని చూపించారు. क्या दिखाया ఏం है? చూపించారు? है कामदेव को కామదేవుణ్ణి भस्म कर భస్మం दिया। वो చేశారు. समझते हैं कोई एक कामदेव होगा, వారు అనుకుంటారు ఒక్క కామదేవుడు ఉండి ఉంటారని. देवता, దేవత उसको भस्म कर दिया। వారిని భస్మం చేసేశారు. नहीं, కాదు, जो भी मनुष्य मात्र में कामनाएं हैं ఎంతమంది అయితే మనుష్య మాతృల్లోని కామన కోరిక అనేది ఉందో उन सभी की कामनाओं को ఆ కోరికలన్నింటినీ, ఆ అందరి యొక్క కోరికలన్నింటినీ भस्म करने वाला है। భస్మం చేసేటటువంటి వారు అయ్యారు. तो गाया हुआ అయితే है గాయనం చేయబడి ఉంది कामदेव को भस्म कर दिया। కామదేవుణ్ణి భస్మం చేసేశారని. तो बताया అయితే చెప్పారు यहाँ भटकने की बात नहीं है, ఇక్కడ పెడదారిలోకి వెళ్ళేటటువంటి విషయం కాదు. बाप के सन्मुख। తండ్రికి సన్ముఖంగా यहाँ तो ఇక్కడైతే उस सेकंड की बात ఆ है, సెకండ్ యొక్క విషయం అయ్యింది. जिस सेकंड ఏ में సెకండ్ లోనైతే तुम अपने మీరు తమ निराकारी बाप के सन्मुख నిరాకారి తండ్రికి సన్ముఖంగా ऐसी स्टेज में ठहर जावेंगे అటువంటి స్టేజ్ లోని స్థిరమైపోతారు. कि देहभान का नाम निशान भी దేహ భ్రాంతి యొక్క చిహ్నము కూడా नहीं रहेगा। మిగలదు. वो सेकंड गाया हुआ ఆ है। సెకండ్ గాయనం చేయబడి ఉంది. क्या ఏంటి? कि राजा जनक को రాజా జనకుడికి एक सेकंड ఒక్క में సెకండ్ లోని जीवन मुक्ति मिली। జీవన్ ముక్తి లభించింది. जीवन मुक्ति జీవన ముక్తి 100% राजधानी में मिलेगी, 100% రాజధానిలోని లభిస్తుందా? सात्विक राजधानी में मिलेगी, సాత్విక రాజధానిలోని లభిస్తుందా? या లేక
कमजोर राजधानी में मिलेगी, బలహీన రాజధానిలోని లభిస్తుందా, सात्विक राजधानी में సాత్విక రాజధానిలోని లభిస్తుంది. मिलेगी। वो सात्विक राजधानी 100%। ఆ సాత్విక రాజధాని 100%. जब बाप प्रत्यक्षता रूपी जन्म लेते हैं ఎప్పుడైతే తండ్రి ప్రత్యక్షత రూపీ అవతారాన్ని తీసుకుంటారో तो 1 सेकंड में అప్పుడు ఒక్క సెకండ్ లోని दक्ष से राजधानी వెంటనే రాజధానిని स्थापन कर देते స్థాపన చేసేస్తారు. हैं। और वो सेकंड अब दूर नहीं మరియు है, ఆ సెకండ్ ఇప్పుడు దూరంగా లేదు. क्योंकि बाप ने हमें बता दिया है ఎందుకంటే తండ్రి మనకి చెప్పేశారు, कि तुम बच्चों को तमो प्रधान से सतो प्रधान बनने में పిల్లలైన మీకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడంలోని नंबर వారుగా कितना टाइम ఎంత लगता है? టైం పడుతుంది? 40 से 40 సంవత్సరాల నుండి 50 वर्ष लगते 50 సంవత్సరాలు పడతాయి. हैं। तो जो भी 40 वर्ष के बाद అయితే ఎంతమంది అయితే 40 సంవత్సరాల తరువాత अगले सेकंड में తరువాత సెకండ్ లోని कोई न कोई तो सतो प्रधान बनेंगे। ఎవరో ఒకరు సతో ప్రధానంగా తయారవుతారు కదా. तो 1 सेकंड అయితే में ఒక్క సెకండ్ లోని सतो प्रधान दुनिया में रहने का अनुभव करेंगे సతో ప్రధాన ప్రపంచంలో ఉండేటటువంటి అనుభవాన్ని చేసుకుంటారో या तमो प्रधान राजधानी में रहने का अनुभव करेंगे। చేసుకుంటారా, లేక తమో ప్రధాన ప్రపంచంలోని రాజధానిలో ఉండేటటువంటి అనుభవాన్ని చేసుకుంటారా? है सत्व प्रधान राजधानी में रहने का अनुभव करेंगे। సత్వ ప్రధానమైన రాజధానిలో ఉండేటటువంటి అనుభవాన్ని చేసుకుంటారు. थोड़े होंगे కొద్ది మంది ఉంటారా, या ज्यादा होंगे? లేక ఎక్కువ మంది ఉంటారా? है కొద్ది నై మంది దునియా- ఉంటారు అని స్టూడెంట్స్ అన్నారు. में కొత్త इतने ప్రపంచంలో ढेर के ढेर ब्राह्मण जावेंगे क्या? ఇంత ఎక్కువ మంది బ్రాహ్మణులు వెళ్తారా ఏంటి? जावेंगे వెళ్తారా? नहीं వెళ్ళరు. तो छटनी होगी कि नहीं होगी? అయితే ఎన్నిక అనేది అవుతుందా లేక అవ్వదా? है ఫిల్టర్ అనేది అవుతుందా లేక అవ్వదా? छटनी होगी। ఫిల్టర్ అవుతుంది. किनकी छटनी होगी? ఎవరిది ఫిల్టర్ అవుతుంది? जिन्होंने ఎవరైతే जिन्होंने देवभान के कारण ఎవరైతే దేహ భ్రాంతి కారణంగా रोज या कभी कभी రోజు మరియు అప్పుడప్పుడు बाप का ज्ञान तो सुना है, తండ్రి యొక్క జ్ఞానాన్ని అయితే విన్నారు, कहने मात्र। చెప్పటం కోసం. क्या ज्ञान? ఏం జ్ఞానం? हंस बगुले इकट्ठे रह न सके। అంశలు మరియు కొంగలు కలిసి ఉండలేవు. ये ज्ञान ఈ జ్ఞానం 20 बार सुना। 20 సార్లు విన్నాం. एक कान से सुना, दूसरे कान से निकाल दिया। ఒక చెవితో విన్నాము, ఒక చెవితోని విడిచిపెట్టేశాం. ऐसा हो रहा है या नहीं हो रहा है? అలా అవుతుందా లేక అవ్వడం లేదా? అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు. और होता रहा है या नहीं होता మరి है? అవుతూ ఉందా లేక అవుతూ ఉండడం లేదా? लंबे समय से हो रहा है ఎక్కువ సమయం నుండి అవుతూ ఉందా या थोड़े समय से हो లేక रहा है? కొద్ది సమయం నుండి అవుతూ ఉందా? हैं? ఎక్కువ लंबे సమయం నుండి అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు. समय से ऐसा हो रहा है। ఎక్కువ సమయం నుండి ఆ విధంగా అవుతూ వస్తుంది. तो అయితే आखिरीन చివరికి हंस बगुले इकट्ठे रह न सके। హంసలు కొంగలు కలిపి ఉండలేవు. वो टाइम आएगा या नहीं ఆ आएगा? టైం వస్తుందా లేక రాదా? हैं? వస్తుందని तो वो స్టూడెంట్ time అన్నారు. అయితే ఆ టైం आ गया। వచ్చేసింది. जबरदस्ती करेंगे, देखे हमें कौन रोकता है। బలవంతం చేసినట్లయితే చూద్దాం మమ్మల్ని ఎవరు ఆపుతారో. और అరే कौन रोकेगा? ఎవరు ఆపుతారు? है? अरे అరే भगवान बाप भी कहते हैं। భగవంతుడు తండ్రి కూడా అంటారు. क्या कहते हैं? ఏమంటారు? मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ। నేను కూడా డ్రామా యొక్క బంధనంలోని బంధింపబడి ఉన్నాను. क्या ఏంటి? क्या कहते हैं? ఏమంటారు? मैं भी ड्रामा के बंधन में बांधा हुआ నేను हूँ। కూడా డ్రామా యొక్క బంధనంలోని బంధింపబడి ఉన్నాను. देखो చూడండి
बाप भी कहते తండ్రి కూడా అంటారు. मैं भी ड्रामा के बंधन में बांधा हुआ నేను हूँ। కూడా డ్రామా యొక్క బంధనంలోని బంధింపబడి ఉన్నాను. मुझे भी నాకు కూడా इस ड्रामा ఈ में డ్రామాలోని इस सृष्टि ఈ पर आना पड़ता సృష్టిపైకి है। రావాల్సి ఉంటుంది. तमो प्रधान दुनिया में आना पड़ता है, तमो प्रधान शरीर में आना पड़ता తమో है। ప్రధాన ప్రపంచంలోకి రావాల్సి ఉంటుంది, తమో ప్రధాన శరీరంలోకి రావాల్సి ఉంటుంది. और जिस तमो प्रधान शरीर में आता మరియు हूँ, ఏ తమో ప్రధాన శరీరంలోకైతే వస్తానో, मुकर्रर रूप से आता हूँ, ముఖర రూపంలోని वो వస్తానో, मनुष्य सृष्टि का बाप भी कहता ఆ है। మనుష్య సృష్టి యొక్క తండ్రి కూడా అంటారు. मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ। నేను కూడా డ్రామా యొక్క బంధనంలోని బంధింపబడి ఉన్నాను. मनमानी नहीं चलेगी, నాకు నచ్చినది నడవదు. चलेगी నడుస్తుందా? नहीं चलेगी। నడవదు. तो ये पक्का समझो। అయితే దీనిని పక్కాగా అనుకోండి. क्या ఏంటి? देह अभिमान के कारण దేహ అభిమానం కారణంగా अगर कोई देह अभिमान दिखाएंगे, ఒకవేళ ఎవరైనా దేహ అభిమానాన్ని చూపించినట్లయితే देखें हमको कौन रोकता है। చూద్దాం మమ్మల్ని ఎవరు ఆపుతారో. तो ड्रामा तो కానీ డ్రామా అయితే है, ड्रामा तो कल्याणकारी है। డ్రామా అయితే కళ్యాణకారి అయ్యింది. ड्रामा के बंधन से कोई छूट सकता है? డ్రామా యొక్క బంధనం నుండి ఎవరైనా ముక్తిని పొందగలుగుతారా? ड्रामा में कुछ न कुछ ऐसा हो जाएगा డ్రామాలోని ఏదో ఒకటి ఆ విధంగా అయిపోతుంది. कि न चाहते हुए भी అనుకోకపోయినా కూడా क्या होगा ఏమవుతుంది? है जो बाप चाहते हैं ఏదైతే తండ్రి అనుకుంటున్నారో वो ही हो जाएगा। అదే అయిపోతుంది. बाप क्या चाहते తండ్రి हैं? ఏం కోరుకుంటున్నారు? बाप नई दुनिया की राजधानी स्थापन करना चाहते हैं, తండ్రి కొత్త ప్రపంచం యొక్క రాజధానిని స్థాపన చెయ్యాలి అని అనుకుంటున్నారా? या नहीं स्थापन करना चाहते లేక हैं? లేక స్థాపన చెయ్యాలి అని అనుకోవడం లేదా? చెయ్యాలి అని అనుకుంటున్నారు అని స్టూడెంట్స్ అన్నారు. बाप इस पुरानी दुनिया में किस लिए आया हुआ తండ్రి है? ఈ ప్రపంచంలోకి, పాత ప్రపంచంలోకి ఎందుకని వచ్చి ఉన్నారు? है अनेक धर्मों की, विदेशियों की, అనేక ధర్మాల యొక్క, విదేశీయుల యొక్క, विधर्मियों की, ధర్మీయుల యొక్క जो अनेक प्रकार की दुनिया में राजधानियां हैं, ఏవైతే అనేక విధాలైన ప్రపంచంలో రాజధానులు ఉన్నాయో वो सब नाश हो जाए అవన్నీ నాశనం అయిపోవాలి. और మరియు एक सतो प्रधान धर्म ఒక్క సతో ప్రధాన ధర్మం और एक सत्व प्रधान राजधानी की स्थापना करने आया। మరియు ఒక్క సత్వ ప్రధాన రాజధానిని స్థాపన చేయడం కోసం వచ్చి ఉన్నారు. तो टाइम भी बता दिया। అయితే టైం కూడా చెప్పేశారు. क्या ఏంటి? 40 वर्ष 40 సంవత్సరాలు. 40 वर्ष में 40 సంవత్సరాల్లోని कोई न कोई आत्माएं तो ఎవరో ఒకరు ఆత్మలైతే दुनिया के संग के रंग से ప్రపంచం యొక్క సాంగత్యం రంగు నుండి, है, दुनिया वालों के अन्न दोष से ప్రపంచం వారి యొక్క అన్న దోషాల నుండి बच करके రక్షింపబడి संपन्न बनेंगी या नहीं बनेंगी? సంపన్నంగా అవుతారా లేక అవ్వరా? संपन्न बन जाएंगी। సంపన్నంగా అయిపోతారు. वो संपन्न हुई ఆ आत्माएं సంపన్నంగా అయినటువంటి ఆత్మలు पहले पहले नई दुनिया का सुख लेंगी మొట్టమొదట కొత్త ప్రపంచం యొక్క సుఖాన్ని తీసుకుంటారు. और మరియు इस ड्रामा रूपी रंगमंच पर ఈ డ్రామా రూపీ రంగస్థలం పైన पूरे 5000 वर्ष పూర్తిగా 5000 సంవత్సరాలు पार्ट बजाएंगी। పాత్రలని అభినయిస్తారు. तो ऑलराउंड पार्टधारी जो होंगे అయితే ఆల్ రౌండ్ పాటధారీలు ఎవరైతే ఉంటారో, ऑलराउंड पार्टधारी ఆల్ రౌండ్ పాటధారీలు जो ज्यादा बुजुर्ग आत्माएं వారు ఎక్కువ వృద్ధాత్మలు,
अनुभवी आत्माएं అనుభవి ఆత్మలు बाप के बड़ल्ले बच्चे गाए जाएंगे తండ్రికి పెద్ద పిల్లలుగా గాయనం చేయబడతారా या छोटे बच्चे गाए లేక जाएंगे? చిన్న పిల్లలుగా గాయనం చేయబడతారా बड़ल्ले बच्चे हैं। పెద్ద పిల్లలు అయ్యారు बड़े बच्चों को పెద్ద పిల్లలకి बाप का తండ్రి యొక్క पहला पहला वर्षा मिलता है। మొట్టమొదటి వారసత్వం లభిస్తుంది छोटे बच्चों को చిన్న పిల్లలకి बाद में मिलता है తరువాత లభిస్తుందా या पहला मिलता లేక है? మొదటే లభిస్తుందా बाद में। తరువాత లభిస్తుంది दुनिया में जितने भी राजाइयां हुई ప్రపంచంలో ఎన్నైతే రాజ్యాలు అనేవి అయ్యాయో भारतवर्ष में खास భారతదేశంలోని ముఖ్యంగా राजाओं ने अपने बड़े बच्चे को राज्य दिया రాజులు తమ పెద్ద కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చారా या छोटे बच्चों को లేక दिया? చిన్న పిల్లలకి ఇచ్చారా बड़े बच्चे को పెద్ద दिया। పిల్లలకి ఇచ్చారు बड़ा बच्चा न रहा పెద్ద పిల్లవాడు లేకపోయినట్లయితే तो उससे जो छोटा होगा అప్పుడు అతని కంటే చిన్నవాడు ఎవరైతే ఉంటాడో उसको राज्य तिलक मिलता है। వారికి రాజ్య తిలకం లభిస్తుంది तो देखो అయితే చూడండి अभी ఇప్పుడు आत्मा रूपी जो पात्र है ఆత్మరూపి పాత్రలు ఏవైతే ఉన్నాయో पाठधारी कहो పాటధారీలు అనండి वो डिक्लेयर हो रहे అవి हैं। డిక్లేర్ అవుతున్నాయి कौन सा पात्र ఏ పాత్ర कितनी ज्ञान की रोशनी ఎంత జ్ఞానం యొక్క ప్రకాశం कितनी योग की पावर ఎంత యోగం యొక్క పవర్ अपनी आत्मा रूपी पात्र में धारण कर सकता है। తమ ఆత్మరూపి పాత్రలోని ధారణ చేయగలుగుతారు वो अभी माला के रूप में प्रत्यक्ष होने वाला है। వారు ఇప్పుడు మాల రూపంలో ప్రత్యక్షం అవ్వనున్నారు और वो प्रत्यक्षता మరియు ఆ ప్రత్యక్షత शुरू भी हो चुकी है। ప్రారంభం కూడా कब అయిపోయింది से ఎప్పటి నుంచి है? कब से స్టూడెంట్స్ ఏదో అన్నారు బాబా ఎప్పటి నుంచి 2000 2004 నుంచి అని స్టూడెంట్ అన్నారు బాబా 2004 నుంచి అని 4 से प्रत्यक्षता शुरू हुई। 4 నుంచి ప్రత్యక్షత అనేది ప్రారంభం అయ్యిందా 76 से मनुष्य सृष्टि के बाप की प्रत्यक्षता नहीं हुई। 1976 నుండి మనుష్య సృష్టి యొక్క తండ్రి యొక్క ప్రత్యక్షత అనేది అవ్వలేదా ప్రారంభం అవ్వలేదా हीरो पार्टधारी की प्रत्यक्षता हुई या नहीं हुई? హీరో పాటదారి యొక్క ప్రత్యక్షత అనేది అయ్యిందా లేక అవ్వలేదా हुई। అయ్యింది उसके बाद దాని తరువాత जो मनुष्य सृष्टि का हीरो पार्टधारी है ఎవరైతే మనుష్య సృష్టి యొక్క హీరో పాటదారి ఉన్నారో वो प्रत्यक्ष हुआ వారు ప్రత్యక్షమయ్యారు तो बाकी लोगों के लिए అప్పుడు మిగతా వారి కోసం टूलेट का बोर्ड लग गया या नहीं लग गया? టూలెట్ యొక్క బోర్డు అనేది పెట్టబడిపోయిందా లేక పెట్టలేదా लग गया। పెట్టబడింది कोई भी परीक्षाएं होती हैं ఏవైనా ఎగ్జామ్స్ అవుతాయి పరీక్షలు तो అవుతాయి जो पूरी यूनिवर्सिटी में पहले नंबर पास होता है అయితే మొత్తం యూనివర్సిటీ అంతటిలోని ఎవరైతే మొదటి నంబర్లోని పాస్ అవుతారో उसका अखबारों में नाम पहले डिक्लेयर किया जाता है। వారి పేరుని పేపర్లోని మొదట డిక్లేర్ చేయటం జరుగుతుంది फिर नंबरवार తరువాత నెంబర్ వారుగా जो पास विद ऑनर होते हैं, फर्स्ट क्लास होते हैं, सेकंड क्लास होते हैं, కొందరు పాస్ విత్ ఆనర్లో ఉంటారు కొందరు ఫస్ట్ క్లాస్ అవుతారు కొందరు सेकंड क्लास होते हैं, సెకండ్ क्लास అవుతారు కొందరు उनका भी अखबारों में नाम आ जाता है। వారిది కూడా పేపర్లో పేరు వచ్చేస్తుంది नंबरवार आता रहता है या नहीं? నెంబర్ వారుగా వస్తూ ఉంటుందా లేక రాదా तो जो एक है అయితే ఒక్కరు ఎవరైతే ఉన్నారో
जो लक्ष्य दिया था क्या ఏదైతే లక్ష్యాన్ని ఇచ్చారో लक्ष्य था ఏం లక్ష్యం ఉండేది? नर से నరుడి నుండి नारायण నారాయణుడు, नारी से నారి నుండి लक्ष्मी లక్ష్మి. वो एक युगल पाटधारी तो प्रत्यक्ष हुआ ఆ ఒక్క యుగల్ జంట అయితే ప్రత్యక్షమయ్యారు. बाकी के लिए మిగతా వారి కోసం टू लेट का बोर्ड लग गया టూ లేట్ అనే బోర్డు అనేది పెట్టబడింది. ऐसे ही अब फिर అలాగే 40 మళ్ళీ साल के बाद ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత अभी क्या होने वाला ఇప్పుడు है ఏమవ్వనున్నది? हैं? అష్టదేవులు ప్రత్యక్షం అవనున్నారు అని స్టూడెంట్స్ అన్నారు. ఆ, బాబా అభి ఆ, 8 नंबर डिक्लेयर होंगे ఇప్పుడు 8 నెంబర్లు డిక్లేర్ అవుతాయి. अष्टदेव प्रत्यक्ष होंगे అష్టదేవులు ప్రత్యక్షం అవుతారు. जिनकी मूर्तियां వారి యొక్క విగ్రహాలు दक्षिण भारत में मंदिरों में बनाई जाती దక్షిణ భారత్ యొక్క మందిరాల్లోని తయారు చేయబడతాయి. हैं नॉर्थ इंडिया में నార్త్ ఇండియాలోని नहीं बनाई जाती తయారు చేయబడవు. ఎందుకు? है क्योंकि दक्षिण भारत है भारत का विदेश ఎందుకంటే దక్షిణ భారతదేశం అయ్యింది భారత్ యొక్క విదేశం. विदेशी तीक्ष्ण बुद्धि होते हैं విదేశీయులు తీక్షణ బుద్ధి కలిగిన వారై ఉంటారా, या भारतवासी तीक्ष्ण बुद्धि లేక होते हैं భారతవాసీయులు తీక్షణ బుద్ధి కలిగిన వారై ఉంటారా? है విదేశీయులు అని స్టూడెంట్స్ అన్నారు. तो बाप को कौन पहले అయితే पहचानेंगे తండ్రిని మొదట ఎవరు గుర్తిస్తారు? విదేశీయులు అని స్టూడెంట్స్ అన్నారు. वो వారు दूसरे दूसरे जितने भी धर्म हैं ఎన్నెన్నైతే వేరే వేరే ధర్మాలు ఉన్నాయో उन धर्मों के जो पूर्वज ఆ हैं ధర్మాల యొక్క పూర్వీకులు ఎవరైతే ఉంటారో उन धर्मों में सबसे पहले इस दुनिया में जन्म लेने ఆ वाले ధర్మాల్లోని అందరికంటే మొట్టమొదట జన్మని తీసుకునేటటువంటి వారు 8 धर्मों के पूर्वज 8 ధర్మాల యొక్క పూర్వజులు పూర్వీకులు अष्टदेव जिन्हें कहा जाता है అష్టదేవులు అని ఎవరినైతే అంటారో वो इस दुनिया में వారు ఈ ప్రపంచంలోని पहले प्रत्यक्ष होते మొదట ప్రత్యక్షమవుతారు. हैं। विदेशी उनको पहले पहचानते हैं। విదేశీయులు వారిని మొదట గుర్తిస్తారు. तो वहीं उनका यादगार बनता है అందువలనే అక్కడే వారి యొక్క స్మృతి చిహ్నం తయారవుతుంది. मूर्ति बनती है విగ్రహాలు తయారవుతాయి, मंदिर बनाए जाते हैं మందిరాలు తయారు చేయబడతాయి. नॉर्थ इंडिया में उनके मंदिर నార్త్ ఇండియాలోని వారి యొక్క మందిరాలు नहीं बनाए తయారు जाते చేయబడవు. तो 8 प्रत्यक्ष होंगे అయితే 8 మంది ప్రత్యక్షమవుతారు. जो धर्मराज की सजाएं भी వారు ధర్మరాజు యొక్క శిక్షల్ని కూడా नहीं खाएंगे तिलक। ऐसी 100% पक्की आत्माएं प्रत्यक्ष होंगी అటువంటి 100% పరిపక్వమైన ఆత్మలు ప్రత్యక్షమవుతారు. दुनिया की ప్రపంచం యొక్క चुनी हुई ఎన్నుకోబడినటువంటి उसके बाद దాని తరువాత 108 की लिस्ट में आने वालों की 108 యొక్క లిస్టులోకి వచ్చేటటువంటి వారి యొక్క 108 की माला में आने वालों की 108 యొక్క లిస్టులోకి వచ్చేటటువంటి వారి యొక్క प्रत्यक्षता ప్రత్యక్షత बाद में होगी తరువాత అవుతుంది. 8 प्रत्यक्ष होंगे 8 ప్రత్యక్షం అవుతారు. बाकी के लिए टू लेट का बोर्ड తరువాత వారి కోసం టూలేట్ యొక్క బోర్డు लग जाएगा పెట్టబడుతుంది. फिर जो भी आवेंगे प्रत्यक्ष होंगे मन के माला के తరువాత ఎంతమంది అయితే వస్తారో ప్రత్యక్షం అవుతారో మాల యొక్క మనులు वो 8 की लिस्ट వారి में 8 యొక్క లిస్టులోకి नहीं आ सकेंगे రాలేరు. ఓం శాంతి.
విసిడి నెంబర్ 2306, జలగావ్, మహారాష్ట్ర. ఓం శాంతి.